హలో అండి, శ్రోతలకు నమస్కారం. మీనా నవల 5వ భాగానికి స్వాగతం అండి. ఈ నవల 4వ భాగం చదివిన తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా దాదాపు నెల రోజులు గ్యాప్ వచ్చిందండి. వెంటనే 5వ భాగాన్ని అప్లోడ్ చేయలేకపోయాను, సారీ అండి. ఈ నవల చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళ్తామండి. మర్నాడు అత్తయ్యను ఒప్పించి కృష్ణకు తెలియకుండా నేను రాజు కలిసి సుందర్ని చూడటానికి దెబ్బలు రోయటానికి ప్రయత్నించాం. కానీ మబ్బు పట్టి ఉధృతంగా గాలివాన రావడంతో మా ప్రయాణం ఆగిపోయింది. అలాంటి వర్షం నేను ఎప్పుడూ చూడలేదు. అంతలో చీకట్లు వ్యాపిస్తున్నట్టుగా మూసుకొచ్చింది. ఇంతలో అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా కిటికీలు దర్వాజాలు ఊడిపడతాయేమో అన్నంత వేగంతో గాలి విజృంభించి వీచసాగింది. ఉన్నట్టుండి టపటపమని పెద్ద చినుకులు పడటానికి బదులు ఫట్ ఫట్ మని స్ఫటికంలా ఉన్న మంచుగడ్డలు పడసాగినాయి. వడగళ్ళు, అక్కయ్య, అమ్మ త్వరగా రండి, వడగళ్ళు పడుతున్నాయి అని కేకలు పెడుతూ మణి, మధు, కామేశ్వరి బయటకు పరిగెత్తారు. నేను రాజు కూడా వాళ్లతో పాటు బయటకు వెళ్ళాము. అప్పటికే వాన మొదలైంది. గాలి విసురు కాస్త తగ్గింది. మణి, మధు, కామేశ్వరి లోపలికి పరిగెత్తి మందపాటి బట్టల్ని తల మీద కప్పుకొని బయటకు వచ్చి వడగళ్ళు ఏరసాగారు. వాళ్లతో పాటు పరిగెత్తుతూ పోటీపడి నేను కూడా ఏరాను. జల్లుమంటున్న ఆ మంచుగడ్డల్ని అందరం నోట్లో వేసుకున్నాం. కుండపోతగా వర్షం ప్రారంభమైంది. పిల్లలు ముగ్గురు వానలో అల్లిబిల్లి తిరగడం ప్రారంభించారు. నేను కూడా వాళ్లతో కలిశాను. వరండాల్లో నిలబడిన రాజేశ్వరి వద్దు, పైకి రండి అని వారిస్తోంది. కానీ నేను ఆ మాటలు లక్ష్య పెట్టలేదు. ముఖం కొద్దిగా పైకెత్తి చేతులు జాచి గిరగిరా తిరగసాగాను. తల మీద పడిన వర్షపు దారలు ముఖం మీదుగా మెడ మీద నుంచి కిందకు జారుతున్నాయి. కళ్ళు మూసుకొని నోరు తెరిచి తిరుగుతున్న నాకు షవర్ బాత్ తీసుకుంటున్నట్టుగా అనిపించింది. వరండాలో నిలబడి రాజేశ్వరి నవ్వు ముఖంతో నా వైపు చూస్తోంది. నువ్వు కూడా రా, చాలా బాగుంది, చెప్పలేనంత అద్భుతంగా ఉంది అన్నాను. వద్దు బాబు, తల తడుస్తుంది అంది. తడిస్తే ఆరబెట్టుకుంటే అదే పోతుందిలే, రా. నేను వెళ్ళి రాజేశ్వరి చేతులు పట్టుకుని వానలోకి లాక్కొచ్చాను. రాజేశ్వరి నేను చెయ్యి కలుపుకుని ఊగుతూ తిరిగాం. మంచి హుషారుగా ఉన్న నేను రాజేశ్వరి నడుం చుట్టూ చెయ్యి వేసి ఒక చేతిని నా చేతితో పట్టుకుంటూ నీకు ఇంగ్లీష్ టైప్ డ్యాన్స్ నేర్పనా అన్నాను. వద్దు బాబు వద్దు, నువ్వు ముందు నన్ను వదులు. నడుం మీద చెయ్యి తీయి. చక్కిలి గింతలతో మెలికలు తిరిగిన రాజు మృదువుగా నడుం చుట్టూ ఉన్న నా చెయ్యిని తీసేస్తూ నీకు నేను ఉప్పల గుప్ప నేర్పుతానుగా అంది. నేర్పు మరీ అన్నాను. రాజేశ్వరి నా 2 చేతులు పట్టుకుంది. ఇద్దరం ఎలాస్టిక్ని సాగదీసినట్టుగా ఒకళ్ళ చేతులు మరొకరు గట్టిగా పట్టుకుని సాధ్యమైనంత దూరంగా తిరిగాం. గిరగిరా రంగుల రాటంలో తిరగసాగాం. మొదట్లో మెల్లగా తిరగటం మొదలుపెట్టిన రాజేశ్వరి రాను రాను వేగం పుంజుకొని గబగబా తిరగసాగింది. రాజేశ్వరి వేగం నేను అందుకోలేకపోయాను. చాలు ఆపాపు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ గట్టిగా అరిచాను. రాజేశ్వరి మెల్లిగా ఆగి నా చేతులు వదిలేసింది. రాజు నా చేతులు వదిలేయగానే హఠాత్తుగా నాకేమిటో కాళ్ళ కింద ఆధారం పోయినట్టే అయింది. దొర్లుకుపోతున్న బంతిలా అయ్యాను. కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు తేలిపోతున్నాయి. నిలదొక్కుందామన్నా నా శరీరం ఆగడం లేదు. చేతులు బాగా చాచి ఆపుకోవాలని, నిలదొక్కుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. కళ్ళ ముందు భూమి ఇంకా గుండ్రంగా తిరుగుతూనే ఉంది. కూర్చో వదినా, కూర్చో, కళ్ళు గట్టిగా మూసుకో, తగ్గిపోతుంది అంటూ రాజేశ్వరి చప్పున దగ్గరగా వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంది. రాజేశ్వరి చేయి పట్టుకుని కళ్ళు మూసుకున్నాను. 5 నిమిషాల్లో అంతా తగ్గి మామూలు మనిషిని అయ్యాను. అబ్బా, ఇలా ఎప్పుడూ అవ్వలేదు నాకు అన్నాను కళ్ళు చేత్తో గట్టిగా నొక్కుతూ. ఇంతలో హఠాత్తుగా వరండాలోంచి వినిపించింది. గుడ్ రాజు, మీ వదిన నీకు డ్యాన్స్ నేర్పుతానంటే నువ్వే తన చేత భలే మంచి డ్యాన్స్ చేయించావే. నేను ఉలిక్కిపడిన దానిలా కళ్ళు తెరిచి మెడ తిప్పి అటువైపు చూశాను. కృష్ణ ఎప్పుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు మేము చూడనే లేదు. వరండాలో చేతులు కట్టుకుని స్తంభానికి కొద్దిగా భుజం అనేలా చేరగిలబడి ఆ నిలబడిన తీరు, ప్రసన్నంగా చిరునవ్వుతో ఉన్న ముఖం చూస్తుంటే అతను అక్కడికి వచ్చి నిలబడి చాలా సేపైనట్టుగా అనిపిస్తోంది. వంట ఇంట్లో సాయంకాలపు వంట ప్రయత్నంలో ఉన్న అత్తయ్య అప్పుడే బయటకు వచ్చింది. వస్తూనే మమ్మల్ని చూడగానే అయ్యో ఏమిటారా ఆ తడవటం, చిన్నపిల్లల్లా, లోపలికి రండి, తలలు నానిపోవడం లేదు, రాజు నీకైనా బుద్ధి లేదటే అంది. రాజుని ఏమీ అనకత్తయ్యా, నేనే లాక్కెళ్ళాను. ఇక్కడ ప్రేక్షకులు ఉన్నారన్న సంగతి మాకు తెలియదులే, లేకపోతే ఇందాకనే మానేసేవాళ్ళం అన్నాను కృష్ణ వైపు చిరుకోపంగా చూస్తూ. కానీ ఖర్చు లేకుండా ఇంత మంచి డ్యాన్స్ కనిపిస్తుంటే చూడకుండా ఎలా ఉండటం? నవ్వు ముఖంతో నా కళ్ళులోకి సూటిగా చూస్తూ అన్నాడు. నేను వెంటనే జవాబు చెప్పలేకపోయాను. ఎందుకంటే ఎప్పుడూ లేనిది కృష్ణ చూపులు నన్ను తాకినట్టుగా అయినాయి.
ఎలాగో ఆయన నేను చటుక్కున వేగంగా అక్కడి నుంచి పారిపోయినట్టుగా వెళ్ళిపోయాను. ఆ రాత్రి తెల్లవారు ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. అందరికీ ఒకటే తుమ్ములు. మర్నాటికి కాస్త తగ్గింది. కానీ టాన్సిల్స్ ఉన్న నాకు బాగా భారం చేసి జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి. పొద్దుట లేవగానే అత్తయ్య నా ఒళ్ళు పట్టుకుని చూసి జ్వరం ఉందని చెప్పి కాఫీ అయినా తాగనీయకుండా మిరియాల కషాయం కాచి ఇచ్చి తాగమంది. గ్లాస్ నోట్లో పెట్టుకుని ఒక గుక్క మింగానో లేదో ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా దగ్గుతూ బిక్కిరయ్యాను. అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ లోపలికి వస్తున్న కృష్ణ నేనున్న గదిలోకి తొంగి చూస్తూ సంగతి విని ఆ కషాయం తాగొద్దని తను వేరే మందు ఇస్తానని చెప్పాడు. అత్తయ్య చాదస్తంగా ఆ కషాయం అంతా నా చేత ఎక్కడ మింగిస్తుందోనని భయపడిన నేను ఆ ప్రమాదం తప్పించినందుకు అతని వైపు కృతజ్ఞతగా చూశాను. తర్వాత కొద్దిసేపటికి కృష్ణ ఇచ్చిన ఎర్రమట్టి లాంటి పొడి మింగి వేడి వేడి కాఫీ తాగాను. 9 గంటలు అవుతుండగానే రాజేశ్వరి పసుపు వేసిన మరుగుతున్న నీళ్లు పెద్ద రగ్గు తెచ్చి నాకు ఆవిరి పట్టింది. చూసావా వదిన, నేను చెబితే వినలేదు నువ్వు. చూడు ఎంత జలుబు చేసిందో అంది నిష్ఠూరంగా. నీ మాట ఇంత విలువైందని నాకు తెలియదు. ఇక ముందెప్పుడు నీ సలహా నిర్లక్ష్యం చేయనులే. చెమటలు దిగజారుతున్న ముఖాన్ని రగ్గు ముసుగులోంచి బయటకు తీస్తూ నవ్వుతూ అన్నాను. కృష్ణ టాన్సిల్స్ నా వాపు తగ్గటానికి కూడా మందిచ్చాడు. మంచం మీద మగతగా అనిపిస్తుండగా పడుకొని ఉన్నాను. కృష్ణ ఎన్నడూ లేనిది ఈరోజు తెల్లటి మల్లెపువ్వు లాంటి బట్టలు వేసుకుని జుట్టు చక్కగా దువ్వుకుని నీట్గా తయారయ్యి బయటికి ఎక్కడికో వెళ్ళబోతున్నాడు. నాకు అతన్ని చూడగానే ఎప్పుడూ ఇలా ఉండకూడదు ఇతను అనిపించింది. రాజేశ్వరి పిల్లల బట్టలన్నీ తీసి ఒకచోట పడేసి చాకలికి వేయటానికి పద్దు రాస్తుంది. రాజు, మీ అన్నయ్యని నాకు ఇచ్చిన మందు ఫీజు ఎంతో అడుగు, మళ్ళీ ఎగ్గొట్టాను అనుకోగలడు అన్నాను. రాజేశ్వరి నవ్వు ముఖంతో అన్నగారి వైపు చూసింది. ఒట్టి మాటలు ఎందుకు లేవే రాజు, ఇచ్చేదా పెట్టేదా అన్నాడు కృష్ణ నిర్లక్ష్యంగా. నాది ఫీజు ఇవ్వని హోప్లెస్ కేస్ అని ముందే తెలిసినట్టుగా. ఒట్టి మాటలేం కాదు, నిజంగా అంటున్నాను. ఎవరి చేతనైనా ఊరికే పని చేయించుకోవటం కానీ అయాచితంగా సాయం పొందటం కానీ నాకు అలవాటు లేదు. అయితే సరే, లేచి వెంటనే 10 గుంజీలు తీయమను, అదే నా ఫీజు. నేను తెల్లబోయాను. గుంజీలా? నేనా? చేతిలో ఏం లేదు, లేకపోతే విసిరి అతని మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. రాజేశ్వరి కెలికెలా నవ్వింది. నాకు కూడా నవ్వు వచ్చింది, కానీ బలవంతంగా ఆపుకున్నాను. కృష్ణ గదిలోంచి వెళ్ళిపోబోతూ వెనక్కి తిరిగి అన్నాడు. రాజు, జాగ్రత్త, సరిగ్గా లెక్కపెట్టు. పక్షపాతం చూపించావంటే చెవు లెక్కలాగుతాను. 10 గుంజీలు కరెక్ట్గా తీయాల్సిందే. నేను చాలా కఠినుణ్ణి. ఫీజు తగ్గితే ఊరుకోను. రాజేశ్వరితో ఈ మాటలు చెప్పటం అయిపోయే ముందు అతని కళ్ళు మెరుపులా నా కళ్ళతో కలిసి పక్కకు తిరగటం గమనించాను నేను. కృష్ణ వెళ్ళిపోయాడు. చూసావా, ఓడిపోయావు. ఇస్తావా ఫీజు? రాజేశ్వరి కొంటగా అడిగింది. ఏమిటి ఈరోజు విశేషం? మీ అన్నయ్య హుషారుగా ఉన్నాడు. రాజకుమారిలా తయారయ్యాడు. ప్రసంగం మారుస్తూ అడిగాను. రాజేశ్వరి మళ్ళీ తన పని చూసుకుంటూ అంది. ఈరోజు ఊళ్ళో నాటకం ఉంది. అప్పుడప్పుడు మా ఊళ్ళో లైబ్రరీ కమిటీ ఇలా నాటకమో, బుర్రకథలో, హరికథో ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ప్రదర్శనకి ముందుగా ఉన్న వాళ్ళందరికీ బలవంతంగా టికెట్ అంటగట్టి డబ్బు వసూలు చేస్తారు. నాటకం మాత్రం అందరికీ ఉచితం. టికెట్ కొన్న వాళ్ళకి ముందు 4-5 వరుసలు కుర్చీలు ప్రత్యేకంగా కేటాయిస్తారు. అయితే ఈరోజు వెళుతున్నారా మీరంతా? టికెట్ ఎప్పుడో కొనేసాం. నువ్వు కూడా వద్దు కానీ వస్తావా అంది. వస్తానన్నట్టు తలూపాను. ఈ ఊళ్ళో అన్నీ చూడటం పడుతుంది, కానీ ఆ సుందర్ని చూడటమే కుదరటం లేదు అన్నాను. సుందర్ని నిజంగా నీకు చూడాలని ఉందా? నిజంగా చూడాలని ఉంది. ఎందుకని వదినా? ఏమో తెలియదు రాజు, చూడాలని మాత్రం గట్టిగా అనిపిస్తోంది. చూడకుండా వెళ్ళిపోతే నా ఈ ప్రయాణం లేదో అసంపూర్తిగా ఉండిపోయినట్టే అనిపిస్తుందేమో నాకు. నీకు ఆ అసంతృప్తిని రానివ్వను నేను. నీకు అంత చూడాలని ఉంటే సుందర్ని ఇక్కడికి రమ్మనమని కబురు చేస్తాను. కబురు చేస్తే వస్తుందా? వస్తుంది, ఎందుకు రాదు? కాబోయే అత్తవారి ఇల్లుగా. అప్పుడప్పుడు ఏదో ఒక వంక పెట్టుకొని వచ్చి అన్నయ్యని చూసి వెళుతూనే ఉంటుంది అంది నవ్వుతూ. కృష్ణ బాగా మాట్లాడతాడా అమ్మాయితో? కుతూహలంగా అడిగాను. రాజేశ్వరి తల అడ్డంగా ఊపింది. పెళ్లి కాందే ఎలా మాట్లాడుకుంటారు? అసలైన అన్నయ్య ఆడవాళ్లతో ఎవరితో అంతగా మాట్లాడు. నీతో కూడా చూసావా మొదట్లో ఎలా ఉన్నాడో? నేను పోట్లాడితే ఇప్పుడు ఆ మాత్రం చనువుగా మాట్లాడుతున్నాడు. వాడి స్వభావమే అదో రకం. వంట ఇంట్లోంచి అత్తయ్య రాజు అని కేక పెట్టడంతో వస్తున్నానమ్మా అంటూ రాజు వెళ్ళిపోయింది. నేను చాలాసేపు పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. రాజేశ్వరి పోట్లాడబట్టే కృష్ణ నాతో చనువుగా మాట్లాడుతున్నాడా? అంతకంటే ఇంకేం లేదా? చెల్లెలి సంతృప్తి కోసమే మాట్లాడే మనిషి అయితే అప్పుడప్పుడు ఆ కళలో మెరుపు ఎందుకు అనిపిస్తోంది? నేను పొరపడుతున్నానా? రాజేశ్వరి పొరపడుతుందా? ఏమో, అసలైనా ఈ ఆలోచనన్నీ ఎందుకు? నాకు మగతగా అనిపించి క్రమంగా నిద్ర పట్టేసింది. ఆ రోజు నేను భోజనం చేయలేదు.
12 గంటలకు కొద్దిగా బ్రెడ్ తిని పాలు తాగాను. కృష్ణ పగలంతా ఇంటికి రానేలేదు. రాత్రి అయింది. అందరూ గబగబా భోజనాలు ముగించుకుని నాటకానికి వెళ్లే ప్రయత్నంలో హడావుడిగా ఉన్నారు. నాటకం మొదలవటమే రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. అది పూర్తయ్యేసరికి ఎంత టైం అయినా పట్టవచ్చు. సీనుకి మధ్య రంగాలంకరణ మార్చడానికి ఒక్కొక్క దానికి కనీసం అరగంటైనా పడుతుంది. పగలంతా భోజనం చేయకపోవడంతో నాకు చాలా నీరసంగా ఉంది. అయినా అందరితో పాటు నేను తయారయ్యాను. పడుకుని ఉన్న నేను చీర మార్చుకుని కూర్చోవటం చూసి నుదురు చిట్లించి, "నువ్వెక్కడికి?" అన్నాడు కృష్ణ. "ఇంకెక్కడికి, నాటకానికి" అన్నాను విసుగ్గా. నిజంగా నాకు ఆ క్షణంలో ఆ నాటకం అంటే విసుగ్గానే ఉంది. ఇంట్లో అందరూ బయలుదేరుతుంటే గత్యంతరం లేక నేను బయలుదేరాల్సి వచ్చింది. "మంచిదానివే. ఏం, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళదలుచుకోలేదా నువ్వు? రాత్రంతా నిద్రపోలేదు, పగలంతా టెంపరేచర్ ఉంది. ఈ చల్లటి గాల్లో ఆరు బయట ఎలా కూర్చుంటావు?" "ఎలాగో అలా కూర్చుంటాను. నీకెందుకు ఆ విషయం?" అన్నట్టుగా అన్నాను. "జ్వరం తగ్గింది కదుట్రా" అంది అత్తయ్య. "అసలు సంగతి నాకు తెలుసు. నన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదలటం ఇష్టం లేదు. అలా అని నా కోసం ఆగిపోవటానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు." "ఏమిటమ్మా నువ్వు చెప్పేది? ఈ చల్లటి గాలికి మళ్ళీ ఏదైనా తేడా చేస్తే?" అన్నాడు కృష్ణ. ఆ వంకతో నేనెక్కడ ఇంట్లో ఉండిపోతానో అని నీ కొడుక్కి భయం అత్తయ్యా అన్నాను. "నువ్వు నీ ఇష్టంతో కావాలని ఎన్నాళ్ళున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ ఏ సుస్థియో చేసి ఎందుకు వచ్చానురా భగవంతుడా అనుకుంటూ గత్యంతరం లేనట్టు ఉండటం నిజంగా నాకేమాత్రం ఇష్టం లేదు." "అమ్మా, మీరు బయలుదేరండి, తను రాదు" అన్నాడు సీరియస్గా. అన్నయ్య నేను శాలువా తెస్తాను, కప్పుకొని కూర్చుంటుంది. అంతగా అయితే దిండు కూడా పట్టుకొస్తాను, ఆనుకుని కూర్చుంటుంది" అంది రాజేశ్వరి. "ఇంకా నయం, ఓ మంచం పరుపు తెస్తాను, వేసుకు పడుకుంటుంది అన్నావు కాదు." కృష్ణ నా తీరికి పిల్లలంతా నవ్వారు. నాకు కూడా నవ్వు వచ్చింది. పెదవులు బిగబట్టి ఆపుకున్నాను. "పోన్లే, నేను ఉంటాలే, మీరంతా వెళ్ళిరండి" అంది అత్తయ్య. "నువ్వెందుకమ్మా ఉండటం? అందులో సత్యహరిశ్చంద్ర నాటకం. నేను ఉంటానులే" అంది రాజేశ్వరి. "ఎవరూ ఉండనవసరం లేదు, అందరూ బయలుదేరండి" అన్నాడు కృష్ణ. "ఒక్కరితే ఎలా ఉంటుందిరా?" అంది అత్తయ్య ఇబ్బందిగా నా వైపు చూస్తూ. "ఉండలేకపోవడానికి మనలా పల్లెటూరు మనిషి అనుకున్నావా? అక్కడ అత్తయ్య మావయ్య వెళ్ళిన చోటికల్లా ఈవిడ గారిని వెళుతున్నారంటావా?" నేను నిటారుగా కూర్చున్నాను. "నాకేం భయం లేదత్తయ్య, మీరు వెళ్ళిరండి" అన్నాను కోపంగా తెగించిన ధైర్యంతో. "అక్కడ అలవాటైన ఇల్లు, ఇక్కడ కొత్త రాత్రిపూట ఒంటరిగా భయపడి మళ్ళీ ఏదైనా తెచ్చుకుంటే" అంది అత్తయ్య. "అబ్బా అమ్మ, నీ చాదస్తం. సరే, నేను ఉంటాను, సరేనా? పదండి, మిమ్మల్ని దింపి వస్తాను" కృష్ణ విసుగ్గా అన్నాడు. అందరూ సమస్య తీరిపోయినట్టుగా చూశారు. రాజేశ్వరి మొగమాటంగా నన్ను వదలలేనట్టుగా తాగట్లాడసాగింది. ఇది గమనించి నేను, "పర్వాలేదు, వెళ్ళు, నాకు బాగా నిద్ర వస్తుంది" అన్నాను. రాజేశ్వరి నిశ్చింతగా వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయిన నాకు హఠాత్తుగా, గమ్మత్తుగా, విచిత్రంగా అనిపించసాగింది. పాపం, ఈ ఊళ్ళో మానసికంగా విశ్రాంతి ప్రసాదించి ఎలాంటి వ్యాపకం లేని వీళ్ళకి ఈ నాటకం అంటే అంత సరదా ఉండటంలో నాకేమీ ఆశ్చర్యం కనిపించలేదు. దూరం నుంచి నాటకం దగ్గర పెట్టిన లౌడ్ స్పీకర్లోంచి రకరకాల సినిమా పాటలు వినిపిస్తున్నాయి. మధ్య మధ్యలో మైక్ గరగరమని, కీచుమని రకరకాల శబ్దాలు చేస్తుంది. అది వినలేక రెండు చెవులు మూసుకున్నాను. కృష్ణ వాళ్ళని దింపి తిరిగి వచ్చేస్తాడు. 4-5 గంటలు మేం ఇద్దరం ఎవరూ లేని ఇంట్లో రాత్రివేళ ఒంటరిగా ఉంటాం. ఈ ఊహ నాకెలాగో ఉంది. హఠాత్తుగా నాకు అనుమానం వచ్చింది. కృష్ణ కావాలని నాతో ఈ ఏకాంతం కల్పించుకోలేదు కదా? అత్తయ్య వయసు వాళ్ళని ఒంటరిగా వదలకూడదనే అనుమానం కాస్తైనా రాలేదా? అత్తయ్యకి వయసు వాళ్ళని ఒంటరిగా వదలకూడదనే అనుమానం కాస్తైనా రాలేదా? అదే మా అమ్మ అయితే ఇలా వదిలేదా? ఎన్ని ఆలోచించేది, ఎన్ని ఊహించేది. ఒకవేళ గత్యంతరం లేక తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే నాకు ఎన్ని జాగ్రత్తలు నేర్పి వెళ్ళేది. ఏ మనుషులు వీళ్ళు! ఆ నాటకం హడావిడిలో అసలు ఏమీ గుర్తున్నట్టే లేదు. అంతవరకు మామూలుగా ఉన్న నేను ఆలోచనలు ఇలా వంకరదారి పట్టడంతో ఎలాగో ఈ కృష్ణ ఆగమనం కోసం వేచి చూడసాగాను. ఏమంటాడు అతను? చనువుగా నా చేయి పట్టుకొని, "నువ్వంటే నాకు ఇష్టం మీనా" అంటాడా? చస్తే నమ్మను నేను. నిన్న మొన్నటి వరకు ఇష్టం లేని వాడికి ఈరోజు ఈ క్షణంలో హఠాత్తుగా ఎలా ఇష్టం వచ్చేస్తుంది? నేను చెయ్యి విదిలించి పారేస్తాను. కటువుగా, నిర్లక్ష్యంగా ఏదైనా అనేస్తాను. తొలి యవ్వనంలో ప్రప్రథమంగా పురుషుడితో ఏకాంతంగా గడపబోతున్న సమయం ముందు కన్నెపిల్ల హృదయం ఎలా కంగారు పడుతుందో, ఎంత తికమకగా ఆలోచిస్తుందో నేను కూడా అలాగే అనుభూతి చెందసాగాను. నాకు భయంగా, అవ్యక్తంగా, కుతూహలంగా ఎలాగో అనిపించసాగింది. అరగంట అయింది, గంట గడిచింది. 2వ గంటలో సగం పైగా తరిగిపోయింది. కృష్ణ తిరిగి రానే లేదు.
అసలు వచ్చే జాడ కూడా కనిపించలేదు. నిజంగా నాతో ఏకాంతం కోసం తప్పించిపోతున్న వాడైతే ఇంతకాలం వృధా చేస్తాడా? క్రమంగా నాలో వెర్రిమొరి ఆలోచనలన్నీ అంతరించినాయి. ఆంతర్యం కుదుటపడింది. అతనికి అసలు ఆ ఉద్దేశమే ఉండి ఉండదు. ఎప్పుడూ ఎన్నడూ వయసు వచ్చిన మగవాళ్లతో ఒక క్షణం కూడా ఒంటరిగా గడపను నేను. ఆ కుతూహలంతో, ఆ భయంతో ఇదంతా ఊహించుకున్నాను. తలా తోక లేని నా ఆలోచనలకి నాకే కోపం వచ్చింది, సిగ్గు వేసింది కూడా. కృష్ణకి కూడా నాటకం చూడాలని ఉందని కేవలం అత్తయ్యని సంతృప్తిపరచడం కోసం రాజు ఎక్కడ మానేస్తుందోననే భయంతో అలా అని ఉంటాడు. అతని ఈ పాటికి హాయిగా సర్వం మరచి కుర్చీకి అంటుకుపోయి ఆ నాటకం చూస్తుండటంతో లీనమై ఉండవచ్చు. అసలు ఈ ఇంట్లో నేనంటూ ఒకదాన్ని ఒంటరిగా ఉన్నాననే జ్ఞాపకం కూడా అతనికి ఉండకపోవచ్చు. వాళ్ళెవరూ ఇప్పుడిప్పుడే ఇంటికి రారు అనే ఊహ నాకు భయాన్ని కలగజేసింది. దిండు సరిచేసుకుని పడుకున్న నాకు నిద్ర పట్టలేదు. ఎక్కడో ఎవరో నడిచిన శబ్దం వినిపించింది. చటుకొని లేచి కూర్చున్నాను. వీధి తలుపు దగ్గరగా వేసి ఉంది. లోపలికి ఎవరూ రాలేదు కదూ. ఏమో వీధిలో ఏ మూలైనా నక్కి ఉండి ఇంట్లో నేను తప్ప అంతా వెళ్ళిపోయారని గ్రహించి లోపలికి వస్తే, నా గొంతు పిసిగితే, నా నగలు ఇమ్మని బెదిరిస్తే, అసలే కాస్త ఒంటరిగా కూర్చున్నానంటే నాలో ఆలోచనలు వంకర టింగరగా పెరుగుతాయి. అంతలో వంటలో బాగా లేకపోతే మరీను. చీకటి పడితే నాకు చచ్చేంత భయం. చూసిన ప్రతిదానికి ఏమిటో ముక్కు చెవులు ఉన్నట్టే కనిపిస్తాయి. మంచం మీద కూర్చున్న నాకు లేచి వెళ్ళి వీధి తలుపు గడియ వేసి రావాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ కాళ్ళు కదలటం లేదు. ఇంతలో ఎక్కడో ఏదో దబేల్మని పడిన శబ్దమైంది. మంచం మీద అంతెత్తున ఎగిరిపడ్డట్టుగా ఉలిక్కిపడ్డాను. శరీరంలో అణువణువు బిగపట్టి గ్రహణ శక్తినంతా రెండు చెవుల్లో కేంద్రీకరించి మళ్ళీ ఏదైనా శబ్దం అవుతుందేమోనని చూడసాగాను. ఏదీ వినిపించలేదు. కానీ మళ్ళీ అడుగుల శబ్దం, దేన్నో పరపరా కోస్తున్న ధ్వని. ఎవరైనా లోపలికి వచ్చేసేయలేదు కదా. నేను మేల్కొని కూర్చున్నానని ఏం చేయటమా అని ఆలోచిస్తూ నిలబడిపోలేదు కదా. మరి అడుగుల శబ్దం ఎందుకు ఆగిపోయింది? గదిలో లాంతరం వెలుగులో ఉన్న నాకు బయట అంతా చీకటిగా ఉండటంతో ఏం కనిపించలేదు. చివరికి ఎలాగో నాకు నేను ధైర్యం చెప్పుకొని చిన్నప్పుడు మా నాన్న చెప్పిన రాజకుమారుల సాహస కృత్యాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ లాంతరు తీసుకుని ఎత్తి పట్టుకుని చూస్తూ బయట హాల్లోకి వచ్చాను. లాంతరు పట్టుకున్న నా చెయ్యి చలిజ్వరం వచ్చిన వాళ్ళ చెయ్యిలా గడగడా వణుకుతూ ఉండటం స్పష్టంగా నాకే కనిపిస్తుంది. నా అనుమానం నిజమే. నేను వృధాగా భయపడలేదు. ముందు గదిలో కిటికీకి కుడిపక్కగా మూలగా ఉదయం రాజేశ్వరి నాకు కప్పి ఆవిరిపట్టిన నల్లటి రగ్గు కప్పుకొని ఎవరో నిలబడి ఉన్నారు. శరీరం అంతా రగ్గుతో దాచబడి ఉంది. ఎర్రగా వికృతంగా ఉన్న రెండు కళ్ళు మాత్రం నా వైపు క్రూరంగా చూస్తున్నాయి. ఎవరది? వణుకుతున్న కంఠంతో పిలవబోయాను. కానీ నా నోట్లోంచి మాట సరిగా రాలేదు. నేను కదిలితే నా మీదకి ఉరకాలన్నంత జాగ్రత్తగా ఆ కళ్ళు నిర్దాక్షిణ్యంగా నా వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాయి. నాకు నోట మాట రాలేదు. చెమటలు పోస్తున్నాయి. నేను ఇక్కడ అరిచినా చచ్చి గీపెట్టినా నన్ను ఆదుకునే నాదుడు లేదు. ఊరంతా ఆ నాటకం దగ్గరే ఉందన్న సత్యం నన్ను చిగురుటాకులా కంపించిపోయేలా చేసింది. నేను స్పృహ తప్పి పడిపోతానేమో అనుకున్నాను. ఉన్నట్టుండి తలుపులు తెరుచుకున్నాయి. అప్రయత్నంగా తల తిప్పి అటువైపు చూశాను. లోపలికి వచ్చిన కృష్ణ హఠాత్తుగా ఆగిపోయాడు. నేనక్కడ అలా నిలబడి ఉండటం అతనికి విచిత్రంగా కనిపించి ఉండవచ్చు. మీనా అన్నాడు అర్థం కానట్టు చూస్తూ. నేనేమన్నానో నాకే తెలియదు. నా చేతిలో లాంతరు క్రింద ఎలా పడిందో కూడా నాకు గుర్తులేదు. 2 అంగల్లో వచ్చి అతన్ని గరచుకుపోయాను. ఏమిటిది? ఏమైంది కంగారుగా ఆదుర్దాగా అడుగుతున్నాడు అతను. దొంగ ఆ మూల అన్నాను. క్రింద పడ్డ లాంతరు గప్మని ఆగిపోయింది. చిమ్మ చీకట్లో అతన్ని హత్తుకుపోయి నిలబడిన నాకు అతని స్పర్శ కాస్త ప్రాణం వచ్చినట్టయింది. ఎక్కడా? ఎవరు? ఉండనని చూడని అతను నన్ను విడిపించుకునవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. వద్దు, వెళ్ళిపోని, ఒంటరివాడివి. అతని చేతిలో కత్తిలాంటిది ఏదైనా ఉందేమో అతన్ని కదలనివ్వకుండా చేస్తూ అన్నాను. ప్రయత్నంగానో క్షణం సేపు అతని చేతులు నన్ను బలంగా గుండెలకు హత్తుకున్నాయి. అది భ్రమో లేక యథార్థమో తెలియనంత వేగంగా జరిగిపోయింది. అతను ఆ వెంటనే నా చేతుల్ని విడదీస్తూ, నీ మొహం, ఈ ఇంట్లోకి అంత ధైర్యంగా రావడానికి ఎవరికీ గుండెలు లేవు. ఉండు, లాంతరు ఆగిపోయింది, వెలిగించని నన్ను అన్నాడు. నాకు భయంగా ఉంది. అతని చేయి గట్టిగా పట్టుకుంటూ అన్నాను. నేనుండగానే అతని స్వరం ఎలాగో అయింది. నేను అతని చేతిని వదలలేదు. అతను కూడా ఈసారి వదిలించుకోవాలని చూడలేదు. జేబులోంచి అగ్గిపెట్టి తీసి పుల్ల వెలిగించి లాంతరు దగ్గరకు వెళ్ళి లాంతరు వెలిగించి ఎత్తి సరిచేశాడు. ఏది? ఎక్కడా? ఇప్పుడు చూపించు అన్నాడు. అదుగో ఆ మూల రహస్యంగా చెప్పి చేత్తో చూపించాను. లాంతరు పట్టుకున్న అతని చెయ్యి కొద్దిగా కంపించటం నేను గమనించకపోలేదు. కృష్ణ నేను చూపించిన వైపు వెళ్ళి రగ్గు చూపిస్తూ, ఇక్కడా అన్నాడు.
అవును అన్నట్టు తలూపాను. ఈసారి ఆ కళ్ళు లేవు. మనిషి మాత్రం ఒదిగి నిలబడి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాడు. కృష్ణ దాని దగ్గరికి వెళ్ళి ఉన్నట్టుండి బిగ్గరగా నవ్వాడు. ఇదా? ఈ రగ్గా? భలేదానివి, ఇదేమిటో చూడు. చేత్తో రగ్గు లాగి దాన్ని కిందకి తోశాడు. చిరిగి దూది బయటకు వస్తున్న పరుపు చుట్టి నిలువుగా ఎత్తి నిలబెట్టబడి ఉంది. దానిమీద పాత బట్టల మూట ఒకటి పెట్టారు. నవ్వుతూనే చెప్పాడు, ఇది ఇన్నాళ్ళు పాకలో ఉండేది. మొన్న వానకి తడిసిపోయిందని అమ్మ కేకలేస్తే వీరాయి తెచ్చి ఈ మూల పెట్టాడు. అసహ్యంగా ఉందని రాజు ఆ నల్ల రగ్గు కప్పింది. భలేదానివి, అడలుగొట్టావు నన్ను. నేను కళ్ళు పెద్దవి చేసి ఆ పరుపు వైపు చూశాను. అయితే ఇంత క్రితం నాకు కనిపించిన కళ్ళ మాటేమిటి? ఇంతలో మ్యావ్ మ్యావమని వినిపించింది. ఇద్దరం అటు తిరిగి చూశాం. కుర్చీ క్రింద నుంచి నల్ల పిల్లి ఇటువైపే చూస్తూ అరుస్తోంది. అవి దాని కళ్ళే. దీన్ని చూసి కూడా భయపడ్డావా? ఇంకా నవ్వుతూనే అన్నాడు కృష్ణ. నాకు కోపం వచ్చింది, అభిమానం వేసింది, సిగ్గు కలిగింది. ఇప్పుడు నన్ను వెక్కిరిస్తున్నావు. ఇప్పుడు ఇంత క్రితం లాంతర పట్టుకున్నప్పుడు నీ చేయి కంపించడం నేను చూడలేదనుకోకు అన్నాను. అది భయపడి కాదు, మరింకేమిటి? నవ్వుతున్న కృష్ణముఖం హఠాత్తుగా గంభీరమైంది. నేను వచ్చాగా, ఇక భయం లేదు. వెళ్ళి పడుకో. పద, లాంతర తీసుకువస్తాను అన్నాడు. ఇద్దరం గదిలోకి వచ్చాం. నేను మంచం మీద కూర్చున్నాను. కృష్ణ లాంతర వేదిక మీద పెట్టాడు. మళ్ళీ అడుగుల శబ్దం వినిపించింది. నేను కూర్చున్న దాన్ని లేచి నిలబడుతూ అదుగో పాదాల చప్పుడు కృష్ణ క్షణం సేపు తదేకంగా విన్నాడు. ఆవో గేదో విప్పుకుంది. కృష్ణ చట్టుకున్న లాంతరు తీసుకుని వెళ్ళిపోయాడు. చీకట్లో ఒంటరిగా నిలబడిన నాకు ఈసారి భయం అనిపించలేదు. కృష్ణ ఏమనుకుంటాడు? ఏమిటిలా చేశాను నేను? నాకు గుర్తుకొస్తే ఎలాగో ఉంది. అతనికేమీ అనిపించటం లేదా? చిచి, జన్మలో ప్రాణం పోయే ప్రమాదం వచ్చినా ఇంకెన్నడూ భయపడను. 10 నిమిషాల్లో కృష్ణ తిరిగి వచ్చాడు. అతని ముఖం చాలా సీరియస్గా ఉంది. క్షణం క్రితం నా భయం చూసి విరగబడి నవ్విన మనిషి ఈ మనిషేనా అనిపించింది నాకు. గదిలోకి తిరిగి వచ్చిన అతను నా వైపు చూడలేదు. లాంతర్ టేబుల్ మీద పెట్టి పేపర్ ఒకటి తీసుకుని పడక కుర్చీలో కూర్చుని చూడసాగాడు. నేను అతని వైపే చూడసాగాను. ఆ క్షణంలో ఆ లాంతర్ వెలుగులో అతని ముఖం ఎందుకో నాకు ఈ ప్రపంచంలో ఇంకేదీ సాటి రానంత ఆకర్షణీయంగా కనిపించింది. కొద్దిసేపైన తర్వాత పేపర్ పేజీని తిప్పుతూ మడత పెడుతున్న అతను నా వైపు తిరిగి చూశాడు. నేను అతని వైపు నుంచి చూపులు తిప్పుకునే అవకాశమైనా దొరకలేదు. నిద్ర రావటం లేదా అన్నాడు. రావటం లేదన్నట్టు తలూపాను. అతడు పేపర్లో చూడాల్సిందేమీ లేనట్టుగా విసురుగా టేబుల్ మీద పడేసి లేచి వచ్చి కిటికీ దగ్గరగా నిలబడి జేబులు తడుముకొని సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. నువ్వు సిగరెట్లు కాలుస్తావా అన్నాను నమ్మలేనంత ఆశ్చర్యంగా చూస్తూ. అప్పుడప్పుడు ఏం లేదు, నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చాలా తక్కువగా కాలుస్తాను. ఏ అలవాటైనా మనం దానికి బానిస కాకుండా మనం దాన్ని అదుపులో ఉంచగలిగితే పర్వాలేదు అనే సూత్రాన్ని నమ్ముతాను నేను సమాధానం చెప్పలేదు. చాలా రోజుల తర్వాత గోల్డ్ కొరకాల్సిన అవసరం వచ్చింది నాకు. ఈ మధ్య దాదాపు ఈ అలవాటే మర్చిపోయాను. నాకు ఇంకా ఎలాగో ఉంది. అతని వైపు చూటిగా చూడలేకపోయాను. రాజు పెళ్లి విషయంలో నీకేమైనా చెప్పిందా ఉన్నట్టుండి అడిగాడు అతను. అంటే అదే పిల్లవాడి గురించి, అతను ఎలా ఉన్నాడో. నన్ను అడుగుతావేం? నీ చెల్లెల్ని నువ్వు అడగలేదా? అడిగాను, కానీ కృష్ణ అలా మామూలుగా మాట్లాడి వేరే ప్రసంగంలోకి దింపటంతో నాలో సిగ్గు సంకోచం మెల్లగా వదిలిపోయి దాన్ని ఇష్టాయిష్టాలకి విలువ ఉందా అన్నాను. ఎందుకు లేదు? ఉన్నట్టయితే ఆ సంబంధం మానేసేయి. కృష్ణ హతాశుడైనట్టు నా వైపు చూశాడు. రాజుని నువ్వు స్వయంగా అడిగావు, అది నీకు సమాధానం చెప్పింది. అయినా నీకు నమ్మకం లేదు, అందుకే నన్ను అడుగుతున్నావు, అవునా? అవునన్నట్టు తలూపాడు. అంటే అది చెప్పిన అభిప్రాయం మీద నీకే నమ్మకం లేదన్నమాట. అంత స్పష్టంగా తెలిసి కూడా మళ్ళీ నన్ను అడుగుతావెందుకు? కృష్ణ సమాధానం చెప్పలేనట్టుగా చూసి ఇంకో సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. ముందు ఇది చెప్పు, నువ్వు సుందర్ని మనస్ఫూర్తిగానే చేసుకుంటున్నావా? అగ్గిపుల్ల బయట పారైపోతున్న అతను అప్రయత్నంగా ఆగిపోయి రిటార్గా అయ్యాడు. నిజం చెప్పు రెట్టిస్తున్నట్టుగా అడిగాను. అదేం ప్రశ్న? అడగవలసిన ప్రశ్నే. నీకు మనసు కలిగింది ఆ అమ్మాయి మీదనా లేక ఆ అమ్మాయి ఆస్తి మీదనా? ఏదైతేనే భర్తగా నా విధులన్నీ నేను నిర్వర్తించగలిగినప్పుడు ఆ ప్రశ్నే రాదు. అగ్గిపుల్ల విసురుగా అవతల పారేస్తూ అన్నాడు. భర్తగా విధులంటే భార్యకి కావలసినవన్నీ ఇవ్వటం. కావలసినవన్నీ అంటే? కృష్ణ నా వంక నిదానంగా చూసి కోపం వస్తున్న వాడిలా ముఖం తిప్పుకున్నాడు. ఆ కావలసినవన్నీ ఇవ్వటంలో మనసు అనేది ప్రధానమని, అది ప్రప్రథమంగా లెక్కలోకి వస్తుందని నీకు తెలుసా? కృష్ణ చరుగుమన్నట్టు ఇటువైపు తిరిగాడు. తెలుసు, అంతేకాదు 199 మంది ఆడవాళ్ళు భర్త అంటే పిల్లలు, నగలు, పేరు, ప్రతిష్ట, డబ్బు ఇచ్చేవాడు అని మాత్రమే అనుకునే ఇడియట్స్ అని కూడా నాకు తెలుసు.
నూటికో కోటికో ఏ చాదస్తులకో ఏ మురికలకో తప్ప ఈ రోజుల్లో ఈ మనసు దానితో ఎవరికీ పనిలేదని కూడా నాకు తెలుసు. నేను అడిగేది రాజేశ్వరి విషయం, నా విషయం కాదు. అనుకోకుండా అతడు చూపించిన ఈ ఆవేశానికి నేను క్షణంసేపు నిరతురాలినయ్యాను. కానీ అతని కోపానికి ఏమాత్రం జంకని దానిలా నేను కూడా తీవ్రంగా అడిగాను. నీ విషయానికి రాజేశ్వరి విషయానికి చాలా సంబంధం ఉన్నదన్న సంగతి నువ్వు మర్చిపోకు. నీకోసం కాకపోతే అది చస్తే ఒప్పుకునేది కాదు. ఈ పెళ్లికి నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో అన్నా చెల్లెళ్ళుగా మీ ఇద్దరి బంధం చూసి ముచ్చటపడ్డాను. ఇలాంటి అన్నయ్యని పొందిన రాజేశ్వరి అదృష్టానికి ఈర్షపడ్డాను కూడా. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నువ్వు వాళ్ళ మీద చూపే అభిమానం అంతా నటన, లోకుల్ని మోసం చేయడానికి పైన ఆడే నాటకం. నీలాంటి స్వార్థపరుడు అన్నయ్యగా ఉండే కంటే అసలు లేకపోవడం ఉత్తమం. డబ్బు కోసం నువ్వే అమ్ముకోగలిగిన వాడివి, నువ్వు ఇంకేదైనా చేయగలవు. నేను ఆశించింది లభించింది. కృష్ణముఖంలో గబగబా రంగులు మారాయి. మీనా అన్నాడు వారిస్తున్నట్టుగా. లేకపోతే ఏమిటిది? ఎంత ఆర్థిక పరిస్థితులు ఒత్తిడైతే మాత్రం నీ మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటావా? ఆ అమ్మాయికి తెలియదనేగా నీ ధైర్యం. దురదృష్టవశాత్తు ముందు ఎప్పుడైనా అమ్మాయికి గ్రహింపు జ్ఞానం వస్తే నువ్వు పెళ్ళాడింది తనని కాదని తన ఆస్తిని తెలిస్తే ఎంత మురుకురాలైనా ఎంత ఇడియట్ అయినా ఆడపిల్లే దెబ్బతిన్న త్రాచే అవుతుంది. అప్పుడు మీ ఇద్దరి జీవితాలు ఏమవుతాయి? కృష్ణ హఠాత్తుగా నవ్వాడు. చాలా అందమైన నవ్వది. ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు నీకు? రాజేనా? దానికి ఈ మధ్య వాగుడు ఎక్కువైపోతుంది. అదేం చెప్పలేదు, నేనే గ్రహించాను. నీకు పుణ్యం ఉంటుంది, దాన్ని ఏమీ అనను. నిన్నే రేపు బండి ఎక్కిస్తాను, దగ్గరగా వస్తూ అన్నాడు. నీ తరం కాదు, రెచ్చగొడుతున్నట్టుగా చూస్తూ అన్నాను. కానీ నా చూపులు కృష్ణ మీద పనిచేయలేదు. జేబులోంచి ఏదో కాగితం తీసి నాకు అందించాడు. ఏమిటది? టెలిగ్రామ్ మామయ్య ఇచ్చారు. అది చూడకముందే అందులో ఏముందో తెలిసిపోయింది. అయినా యాంత్రికంగా చదివాను. శుక్రవారం బయలుదేరు, శనివారం అమ్మ వస్తుంది అని ఉంది. నాలో శక్తి అంతా ఎవరో ఊదేసినట్టు ఎగిరిపోయింది. ఎప్పుడు వచ్చింది ఇది? నీరసంగా అడిగాను. మధ్యాహ్నం. నాకు చెప్పలేదేం? నువ్వు బయలుదేరుతావని భయపడకు. ఈరోజు గురువారమేగా, శుక్రవారం బయలుదేరి వస్తున్నామని మా అమ్మాయికి నేను టెలిగ్రామ్ ఇచ్చాను. నేను తలెత్తి చూశాను. నాకు ఎదురుగా నించుని ఉన్న కృష్ణ తదేకంగా నా వైపే చూస్తున్నాడు. క్షణంసేపు మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. నేనేం మాట్లాడలేదు, అతనేం చెప్పలేదు. నేను మెల్లగా చూపులు విడదీసుకున్నాను. అతను మౌనంగా వెళ్ళి పడకుర్చీలో కూర్చున్నాడు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అంతగా ఏం మాటలు జరగలేదు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. హఠాత్తుగా నా కలేదో కరిగిపోయినట్టుగా అనిపించసాగింది. మధ్యాహ్నం నేను లేచేసరికి కృష్ణ అప్పటికే స్నానం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళకి, ఇరుగు పొరుగుకి అందరికీ ఆ మధ్యాహ్నం నేను వెళ్ళిపోతున్నట్టుగా తెలిసిపోయింది. టైం రెక్కల గుర్రంలో పరిగెత్తుతుంది. అత్తయ్య త్వరగా వంట చేసి నాకు అన్నం పెట్టింది. 12 గంటలు అవుతుండగా కృష్ణ వచ్చాడు. నేను వెళ్ళిపోతున్నానని తెలిసి మంగమ్మ గారు వచ్చింది. మా నాన్నకి చెప్పమని ఏవేవో కబుర్లు చెబుతోంది. నేను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాను. 12 గంటలు దాటింది. నా పెట్టెలో బట్టలన్నీ నేను ఏ ఒక్కటి మర్చిపోకుండా రాజేశ్వరే సర్దింది. నేను ముఖం, కళ్ళు, చేతులు కడుక్కొని జడ వేసుకుని తయారయ్యాను. అత్తయ్య ముక్కలు పెట్టవేసి నన్ను కూర్చోమంది. మణి పసుపు తెచ్చి నా పాదాలకు పూసింది. రాజు పళ్ళెంలో ఒక చీర, జాకెట్, గుడ్డ, పళ్ళు, పువ్వులు తెచ్చి చుట్టుపెట్టి నా చేతులకి అందించింది. ఇదేమిటి అన్నాను. తీసుకో, ఏదో మా శక్తి కొద్దీ అంది అత్తయ్య. తీసుకో అమ్మా, ఇంటికొచ్చిన ఆడపిల్లవి అంది మంగమ్మగారు. చేత్తో పళ్ళెం అందుకున్నాను. అందులో తెల్ల జరీ చీర, జాకెట్, గుడ్డ ఉన్నాయి. ఇది ఎవరి సెలెక్షన్ అన్నాను అనుమానంగా చూస్తూ. ఇంకెవరిది? అన్నయ్యదే. కట్టుకోవదినా, నీ చీరల్లో ఇది వెలిసిపోయినట్టుగానే ఉంటుందనుకో. నేను చప్పున రాజేశ్వరి నోరు మూసేశాను. చీర కట్టుకుని వచ్చాను. తెల్లటి జరీ చీర మెత్తగా పాము గుబుసంలా ఉంది. ఖరీదు అట్టే కాకపోయినా అంచులు అందంగా ఉన్నాయి. కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు ప్రతిసారి అమ్మకి, నాన్నకి నమస్కరించి ఆశీర్వచనం అందుకోవడం నాకు అలవాటు. అందుకే ఎవరూ చెప్పకుండానే వెళ్ళి అత్తయ్యకి నమస్కరించాను. ఆవిడతో పాటు పక్కనున్న మంగమ్మ గారికి కూడా పెట్టేశాను. ఆవిడ ఉబ్బి తబ్బిబ్బైపోతూ పప్పన్నానికి పిలువు, మర్చిపోకు అంది. రాజేశ్వరి నేను ముఖాముఖాలు చూసుకుని నవ్వుకున్నాం. పప్పన్నం అంటే ఏమిటో ఇప్పుడు నాకు తెలుసు. మీ బావకి కూడా పెట్టమ్మా అంది మంగమ్మ గారు. ఎందుకండి మీ చాదస్తం అంది అత్తయ్య. ఎవరో వస్తే కృష్ణ బయట వసారాల్లో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అతనితో నాకు ఎలాగూ పని ఉంది. నేను మా నాన్నగారు ఇచ్చారని చెప్పిన వాచి డబ్బు ఇవ్వనే లేదు. నేను గదిలోకి వెళుతూ మణి, మీ అన్నయ్యను ఒకసారి పిలువు అన్నాను. గది లోపలికి వచ్చి పెట్టె తెరిచి డబ్బు తీసి చేత్తో పట్టుకున్నాను.
కృష్ణ లోపలికి వచ్చాడు. క్షణంసేపు ఇద్దరం ఒకరినొకరు చూస్తూ నిలబడిపోయాం. అతని చూపులు మెరుపులా కొత్త చీరలో ఉన్న నన్ను నకసిక పర్యంతం పరిశీలించటం నేను చూడకపోలేదు. అతని కళ్ళల్లో సంతృప్తి కనిపించింది నాకు. చీర బాగుంది నీకు అన్నాడు. నేను బాగాలేదని అనలేదే అన్నాను. థ్యాంక్స్. అతను వచ్చిన పని అయిపోయినట్టుగా వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు. ఆగు అన్నాను. ఆగి నా వైపు తిరుగుతూ ఏమిటి అన్నాడు. వెళ్ళిపోతున్నావుగా, తెల్లంచు జరీ చీర పెట్టావు, రాజారాణివి అవమని దీవించి మరీ. కృష్ణ నవ్వాడు. నేను దీవించినా దీవించకపోయినా నువ్వు మహారాణివి. అతని చిరునవ్వు, ఆ మాటల్లో సరళత్వం, ఆ చనువు, అందులో నిర్మలత్వం అన్నీ కలిసి నన్ను అతనికి దగ్గరగా వెళ్ళమని పురిగొల్పుతూ నా మనసుకి తాడు వేసి లాగసాగినాయి. రాత్రి చీకట్లో భయంతో నేను అతన్ని హత్తుకుపోయినప్పుడు అతని చేతులు నన్ను బలంగా గుండెలకి అదుముకున్నాయి. అది నిజమా లేక నా భ్రమ? ఇప్పుడు ఒకసారి అతను నన్ను తాకితే నాకు తెలిసిపోతుంది. నాకు మాటిమాటికి ఆ సంఘటనే గుర్తుకు వస్తుంది. అతనికి చేరువుగా వెళ్ళాలని, ఒక్కసారి అతన్ని తాకాలని మరీ మరీ అనిపిస్తోంది. కానీ కృష్ణ నా గుండెల్లోని ఈ కలవరం గుర్తించాడో లేదో ఆ అవకాశం మాత్రం ఇవ్వలేదు. నేను దగ్గరగా వెళ్ళి దండం పెట్టబోతే వద్దు, అదేం పని అంటూ దూరంగా వెళ్ళిపోయాడు. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు అన్నాను. నువ్వేది అడిగినా నేను నిజం చెబుతాను. నా గురించి అంతా తెలుసునని నువ్వే చెప్పావు. ఈ చీర కట్టుకోవటానికి నిజంగా నాకు అర్హత ఉందంటావా? క్షణంసేపు అతను మాట్లాడలేదు. అతని ముఖంలో ప్రసన్నత మాయమైంది. తర్వాత మృదు గంభీరంగా అన్నాడు. మీనా, నువ్వు అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. ఈ ఇంటికి మేనకోడలుగా నీకు అన్ని అర్హతలు అధికారాలు ఉన్నాయి. నేను చూపులు చప్పున నేల మీదకి దించుకున్నాను. నాకు ఎలాగో ఉంది. అతను అలా మాట్లాడే కంటే నన్ను వెక్కిరించి హేళన చేస్తే బాగుంటుందేమో. క్షణాలు గడిచినాయి. బయట వాళ్ళు నిలబడి ఉన్నారు. నేను వెళ్ళనా? ఎంతో ప్రియమైన వ్యక్తి దగ్గర సెలవు కోరుతున్నట్టుగా అడిగాడు. ఈ డబ్బు తీసుకో. డబ్బా ఎందుకు? అతని మాటల్లో లాలిత్యం ఎగిరిపోయింది. నుదురు చిట్లిస్తూ అడిగాడు. వాచి కొనుక్కో. నేను చిన్నపిల్లాడిని కాదు. ఒకరి దగ్గర బహుమతులు పొందాలనే మనస్తత్వం నాకు చిన్నప్పటి నుంచి లేదు. ఇంటికి పెద్దగా పుట్టినవాడిని కాబట్టి చాలా చిన్నతనం నుంచే ఇవ్వటం తప్ప తీసుకోవటం అలవాట్లేని పెద్దరికం వచ్చింది నాకు. నువ్వు తీసుకోవాలి, తప్పదు పట్టుదలగా అన్నాను. క్షణంసేపు డబ్బు వైపు, నా ముఖం వైపు మార్చి చూశాడు. తర్వాత రోషపు జీర తొంగి చూస్తున్న కంఠంతో అన్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నదానికి మూల్యం ముట్ట చెబుతున్నానంటే తప్పకుండా తీసుకుంటాను. కానీ ఇది బోర్డింగ్ కాదని నా మనవి. నేను చటుక్కున చెయ్యి వెనక్కు లాక్కున్నాను. చివ్వున తలెత్తి చూశాను. కృష్ణ నా వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో గాయపడిన అభిమానం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ నీకు బాధ కలిగించే సంఘటన ఏమైనా ఉంటే ఇక్కడే మర్చిపో. మమ్మల్ని గురించిన మంచి జ్ఞాపకాలు మాత్రమే నీ వెంట తీసుకువెళ్ళు. ఇది నా అభ్యర్థన. నేను జవాబు చెప్పలేకపోయాను. వస్తా నేను. బయట వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళని పంపివేస్తే కానీ నేను నీతో బయలుదేరడానికి వీల్లేదు అనేసి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు. బొమ్మలా నిలబడిపోయాను. నేను మూర్ఖుడు, మితభాషి, పల్లెటూరు వాడు అనుకున్న కృష్ణేనా ఇతనిలో ఇంత సున్నితంగా మాట్లాడగల నేర్పుందా? వదినా, ఏం చేస్తున్నావు? రాజేశ్వరి పూల చెండు చేతితో పట్టుకుని లోపలికి వచ్చింది. కనకాంబరాలు, మరవం, దవనం కలిపి కట్టిన పెద్ద మాలన్ని మడిచి నా జడలో పెడుతూ, వదినా, మేము గుర్తుంటామా నీకు అంది. నేను చప్పున చెయ్యి పోనిచ్చి రాజేశ్వరి మెడ చుట్టూ చెయ్యి వేసి ముందుకు వంచి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నాను. దాని మొహం వాడిపోయి ఎలాగో అయింది. నిన్ను మర్చిపోగలనా రాజు అన్నాను. కొద్ది రోజుల వరకు నాకేం తోచదు. నేను పెద్ద ఉత్తరాలు రాస్తానుగా. నిజంగా? తప్పకుండా, నీ మీద ఒట్టు. దాని తల మీద చేయి పెట్టాను. ఇద్దరం బయటకు వచ్చాం. నాన్నని అడిగాను చెప్పమ్మా అంది అత్తయ్య. తప్పకుండా అన్నాను. వదినా, మళ్ళీ ఎప్పుడు వస్తావు? పిల్లలు చుట్టూ చేరారు. మీ అన్నయ్య పెళ్ళికి. అన్నయ్య కంటే ముందే అక్కయ్య పెళ్ళి అవుతుంది అంది మణి. మా అత్తయ్య తరపున మాకు ఎకరం పొలం రావాలే పిల్ల. మీ నాన్న ప్రీడర్గా మీ దగ్గరికే వస్తాను దావా వేయటానికి అంది మంగమ్మ గారు. బండి వాకిట్లోకి వచ్చి నిలబడింది. ఇంకా కాలేదా? ఏమిటి ఆలస్యం? టైం అయిపోతుంది అన్నాడు కృష్ణ. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు బండి ఎక్కుదామా అని చూసావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు బండి ఎక్కిద్దామా అని చూసావు? ఎలాగో వెళ్ళిపోతున్నాను. ఒక్క నిమిషం ఆగలేకుండా ఉన్నావు నిష్ఠూరంగా అన్నాను. వెళ్ళిపోయే వాళ్ళని ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిది. దాన్ని ఉంచుకోవాలంటే మార్గం ఉంది కదరా అబ్బాయి. నువ్వే ఒప్పుకోవడం లేదు అంది మంగమ్మ గారు. అత్తయ్య కోపంతో చూస్తుంది. కృష్ణ ముఖం ఎర్రబడింది. రాజేశ్వరి మాత్రం ఏం అనలేదు. హఠాత్తుగా వాతావరణం కలుషితమైపోయినట్లయింది.
రాజు, ఎందుకే అలా ముఖం వెళ్లాడేసుకుని నిలబడతావు? పద, బండెక్కు. మీ వదినని రోడ్డు వరకు వచ్చి బస్సు ఎక్కించి వద్దు గాని అన్నాడు కృష్ణ. ఎందుకులేరా, అత్తయ్య వారించింది. పర్వాలేదు రానిమ్మా. రాజు మొహం వికసించింది. పిల్లలంతా నేను నేను అంటూ బయలుదేరారు. అందరం ఎక్కాం. బండి కదిలింది. కమలమ్మ గారి మేనకోడలు వెళ్ళిపోతోంది అంటూ వీధి వాకిళ్లలో నిలబడి ఆడవాళ్లు చాలామంది చూశారు. నేను వచ్చేటప్పటి అనుభవానికి ఇప్పటికీ పోల్చి చూసుకోసాగాను. టైం ఇట్టే గడిచింది. దూరం తరిగిపోయింది. మేం బండి దిగామో లేదో బస్సు వచ్చేసింది. హడావుడిగా ఎక్కేశాను. బస్సు కదిలింది. రాజేశ్వరి పిల్లలు క్రమంగా దూరమైపోయారు. కృష్ణ నేను ఆశించినట్టు నా పక్కన కూర్చోలేదు. నేను ఆడవాళ్ల సీట్లో నల్లగా లావుగా ఒంటి నిండా రాళ్ల నగలతో టెల్లిన్ చీర జాకెట్తో చెమటకంపు కొడుతున్న ఒక ఆవిడ ప్రక్కన కూర్చున్నాను. మేము స్టేషన్కి వచ్చేసరికి అప్పటికే రైలు వచ్చి ప్లాట్ఫారం మీద నిలబడి ఉంది. స్టేషన్ అంతా బాగా సందడిగా కోలాహలంగా ఉంది. కృష్ణ టికెట్ కొని తెచ్చి నా చేతికి ఇచ్చాడు. అతనికి డబ్బు ఇవ్వాలనిపించింది. అతని ముఖం చూసేసరికి సాహసం చాలలేదు. కొన్ని పళ్ళు పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు. నేను కంపార్ట్మెంట్లోకి ఎక్కి కూర్చున్నాను. రైలు కదలటానికి అట్టే వ్యవధి లేదు. వెళ్ళగానే మామయ్య చేత ఉత్తరం రాయించు అన్నాడు. అంతేగాని నేను రాయవద్దన్నమాట. అంత భాగ్యం మాకు లేదని నాకు తెలుసు, నవ్వాడతను. నీ అంచనాలు ఎప్పుడు సరే అవుతాయని అనుకోకు. అప్పుడప్పుడు అవుతాయి. ఈ విషయంలో తప్పకుండా అవుతుంది. ఎక్కడి వాడివి నువ్వు? కనీసం మర్యాదకైనా మళ్ళీ రమ్మనమని పిలవడం లేదు. నవ్వుతున్న అతని ముఖం సీరియస్గా అయింది. స్నేహితులకి ఆప్తులకి ఆ పై మర్యాదలు అవసరం లేదని నా ఉద్దేశం. నేను ఇప్పుడు స్నేహితురాలనా ఆప్తురాలనా? నీకే తెలియాలి. మాటల్లో నువ్వింత చతురుడివని కల్లో కూడా అనుకోలేదు. రాజు పెళ్లికి శుభలేఖ పంపిస్తాను. వీలైతే రా. ఆజ్ఞ విన్నపమా? ఆజ్ఞ అయితే శిరస వహిస్తాను. విన్నపం అయితే తీసిపారేస్తాను. స్టేషన్లో సందడి గమనిస్తున్న కృష్ణ తల తిప్పి నా కడలోకి సూటిగా చూశాడు. నా ఆంతర్యంలో అసలు భావం దేనికో పసిగట్టి జాగ్రత్త పడుతున్న వాడిలా, ఆజ్ఞ ఎప్పటికీ కాదు, విన్నపమే అన్నాడు. అయితే రాను నేను అన్నాను కోపం వచ్చినట్టు పెదలు ముడుస్తూ. ఆఖరి నిమిషంలో కూడా నా మీద అలకేనా? నీ పేరు సత్యభామ అని పెట్టాల్సింది. మీ వాళ్ళు బాగుండేది అన్నాడు. అవునాను, నీ పేరుకి జోడీ సరిగ్గా సరిపోయేది. హఠాత్తుగా ఆగిపోయాను. నేను ఏమంటున్నాను అనేసిన తర్వాత కానీ గుర్తుకు రాలేదు నాకు. సిగ్గుతో ఎరబడిన ముఖాన్ని తదేకంగా చూస్తూ వినోదంగా పాఠం నేర్పుతున్నట్టుగా అన్నాడు కృష్ణ. చూసావా, ఎక్కువగా మాట్లాడటం వల్ల అప్పుడప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో. రైలు కదలటానికి కూత వేసింది. ఇద్దరం హఠాత్తుగా చుట్టుపక్కల ఉన్న సందడిని సర్వం మరచి ఒకరినొకరు ఇక మళ్ళీ ఈ జీవితంలో కలుసుకోలేమేమో, ఇదే ఆఖరి చూపని తెలుసుకున్న ఆప్తమిత్రులా చూసుకున్నాం. అతను ఏదైనా చెబుతాడేమోనని ఎదురు చూస్తున్నాను. నేనేమైనా మాట్లాడతానేమోనని వేచి చూస్తున్నాడు అతను. ఇద్దరి ఆంతర్యాల్లో ఒకే భావం ఉంది. కానీ ఎవరికి వారే బయటపడటానికి ఒకరికి అభిమానం, మరొకరికి సంకోచం అడ్డు వచ్చినాయి. రైలు కదిలింది. చివరికి నేనే సంకోచం వదిలించుకొని చెయ్యి జాచాను. అతను అందుకోబోయాడు, కానీ అందలేదు. రైలు కదలటంలో నేనున్న పెట్టె ముందుకు జరిగింది. అతను వెనకకి మిగిలిపోయాడు. రైలు వేగం అందుకుంది. అతను గబగబా 4 అడుగులు ముందుకు వేస్తే నా చెయ్యి అంది ఉండేది. కానీ ఏ కారణం చేతనో అతను అలా చేయలేదు. జేబురుమాలు తీసి ఊపాడు. నేను చెయ్యి ఊపలేదు. ఆశాభంగం పొందిన దానిలో అలాగే కూర్చొని చూడసాగాను. కృష్ణ క్రమంగా దూరమై జనంతో పాటు కలిసిపోయాడు. ఏమి విచిత్రం, నువ్వు మళ్ళీ ఈ రైల్లోనే వస్తున్నావా? ఉన్నట్టుండి వెనక నుండి వినిపించింది. ఉలిక్కిపడి తిరిగి చూశాను. రవల దుద్దులతో, ముక్కు పడకతో, నీలం రంగు పట్టు చీరతో అరవమామి. నేను నవ్వాను. ఆవిడ ఆప్యాయంగా నా ప్రక్కన వచ్చి కూర్చుంది. నేను కంపార్ట్మెంట్లో ఎక్కేసరికి ఆవిడ బాత్రూమ్కి వెళ్ళటం వల్ల నన్ను చూడలేదు. కూతుర్ని చూసి తిరిగి వస్తూ బెజవాడలో వాళ్ళ అక్క కూతుర్ని చూడటానికి దిగిందట. వచ్చి 2 రోజులైందిట. కనకదుర్గమ్మ దస్తం చేసుకుందిట. ఏవో చెబుతోంది, కానీ అవేవి నా చెవికి ఎక్కటం లేదు. నాకు చెప్పలేనంత నీరసంగా ఉంది. భరించరానంత అలసటగా అనిపిస్తోంది. మినుకుమింటున్న లైట్లతో విజయవాడ దూరం అవుతున్న కొద్దీ నా పంచరంగుల సుందర స్వప్నం ఏదో కరిగిపోయి నేను బలవంతంగా, అయిష్టంగా, తప్పనిసరిగా ఈ లోకంలోకి వస్తున్నట్టుగా అనిపించసాగింది. వరంగల్లు యువతల గూడ్స్ బండి ఒకటి పట్టాలు తప్పటంతో నేను వెళ్లాల్సిన ట్రైన్ 6 గంటలు లేట్ అయింది. అరవమామి 4-5 సార్లు తాంబూలం సేవించి వేదాంతం మాట్లాడటం ప్రారంభించింది. నాకు ఏమిటో కాలమే ఆగిపోయినట్టుగా అనిపించింది. కడుపులో చెప్పలేనంత ఆకలిగా ఉండటంతో నిమిషం ఒక యుగంలా గడిచింది. అందరూ అలసటగా, విసుగ్గా, నిస్సహాయంగా కూర్చున్నారు. ఇంకో 15 గంటలో రైలు కదలకపోతే మాలో కొంతమందికి పిచ్చికి ఉండేదేమో, కానీ ఆ ఇబ్బంది రానివ్వని బుద్ధిమంతురాలిలా మా సహనానికి అంతు కనుక్కుని రైలు మళ్ళీ బయలుదేరింది. సికింద్రాబాద్ స్టేషన్కు దగ్గరగా వచ్చేస్తుంది. నాకు తెలియకుండానే నా గుండెల నిండా
దిగులు పేరుకోసాగింది. అడవిలో స్వేచ్ఛగా తిరిగిన పక్షి పంజరంలోకి వెళుతున్నట్టుగా ప్రాణం రెపరెపలాడింది. నిమ్మలూరులో నేను గడిపింది చాలా కొద్ది రోజులే. కానీ ఆ కొద్ది రోజుల్లోనే నేను మరో జన్మ ఎత్తి చాలించినట్టుగా అనిపిస్తుంది. నీ ముఖం వాడిపోయింది, చాలా బడలికగా ఉన్నట్టుంది కదూ అంది మామి. నేను నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అవునన్నట్టు తలూపాను. నాతో పాటు సికింద్రాబాద్లో దిగిపోరాదు నువ్వు కూడా అంది ఆవిడ. చాలా ఆలస్యం అయిందని సరాసరి ముందు సికింద్రాబాద్లో స్టేషన్కి దగ్గరగా ఉన్న చెల్లెలింటికి వెళతానని చెప్పింది. నాకు నాంపల్లి టికెట్ ఉంది అన్నాను. చాలా ఎండ ఎక్కింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఆలస్యం అవుతుంది. మా నాన్న అక్కడికి కారు తీసుకువస్తారు. ఓ అలాగా, మీ నాన్నగారిని అడిగాను చెప్పు. మీ ఇద్దరూ మర్చిపోకుండా ఒకసారి మా ఇంటికి రండి. అప్పటికి ఆవిడ అలా ఆహ్వానించటం 10వ 12వ. నేను అలాగేనట్టు తలూపాను. రైలు సికింద్రాబాద్ స్టేషన్లోకి వచ్చి ఆగింది. తన కోసం ఎవరైనా వచ్చారేమోనని తల బయటికి పెట్టి చూస్తున్న మామి హఠాత్తుగా నా వైపు తిరుగుతూ అరుగో మీ నాన్నగారు ఇక్కడికే వచ్చేసారంది. వ్యక్తి మీద కూర్చుని ఉన్న నేను కిటికీలోంచి తల బయటికి పెట్టి చూశాను. నిజమే, నాన్న నా కోసం ప్రతి పెట్టెలోకి చూస్తూ గబగబా నడిచి వస్తున్నారు. ఆయన దృష్టి నా వైపు తిరిగేలా నేను చెయ్యి ఊపాను. ఆయన 2 అంగల్లో వచ్చినట్టుగా మా దగ్గరికి గబగబా వచ్చారు. నాన్నగారి వెనుక మా పాత డ్రైవర్ నారాయణ ఉన్నాడు. నాన్న పెట్టెలోకి ఎక్కి నారాయణతో నా పెట్టె బెడ్డింగ్ చూపించి అవిగో అవి తీసుకో అన్నారు. నమస్కారం బాబుగారు, బాగున్నారా? మామి పలకరించింది. ఆయన చివ్వున పక్కకు తిరిగారు. మామిని చూడగానే ఆయన కళ్ళల్లో స్నేహవాత్సల్యాలు తొంగి చూసినాయి. ప్రతి నమస్కారం చేస్తూ నమస్కారం, ఎక్కడి నుంచి రావటం అన్నారు. మద్రాస్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అంటూ నన్ను చూసి నవ్వి అమ్మాయి అచ్చు మీ పోలికే, గర్వం అది ఏం లేదు, ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం అంది. థ్యాంక్స్, అయితే మీనాకి మంచి కంపెనీ దొరికిందన్నమాట. వస్తాను, సెలవు అంటూ వీడ్కోలు తీసుకుంటున్నట్టు మళ్ళీ నమస్కరించారు. అమ్మాయిని తీసుకుని ఒకసారి రండి మా ఇంటికి. అలాగే తప్పకుండా రా మీనా, త్వరగా రావాలి అంటూ కంపార్ట్మెంట్లోంచి దిగేశారు. ఆయన వెనుక నేను దిగాను. ఇద్దరం ప్లాట్ఫారం మీద నడుస్తుండగా మీ అమ్మ ఢిల్లీ నుంచి వస్తోంది, నిన్ను ఎయిర్పోర్ట్కి తీసుకురమ్మని ప్రత్యేకంగా ఫోన్లో తెలియజేసింది. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అన్నారు. గతుకుమన్నా నేను. ఆదిలోనే అంశపాదం అన్నట్టు రైల్లోంచి దిగి పాదం ఇంకా సరిగ్గా కింద పెట్టానో లేదో మొదలైనాయి ఆర్డర్లు. అప్పుడే నాకు చాలా బడలిగ్గా ఉంది. సరాసరి ఇంటికి వెళతాను గునుస్తున్నట్టుగా అయిష్టంగా అన్నాను. లాభం లేదు మీనా, మీ అమ్మ కారణం లేదే ఏ పని చేయదు. ముందు వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చింది, మళ్ళీ నిన్ను వెంట తీసుకురావటం మర్చిపోవద్దని ఇంకోటి ఇచ్చింది. మీ అమ్మకి అడుగు పెడుతూనే ఆశాభంగం కలిగించి ఆగ్రహం తెప్పించడం నాకు ఇష్టం లేదు అంటూ నన్ను వెయిటింగ్ రూమ్ వైపు తీసుకువెళ్లారు. ఆయన ఆదేశించినట్టు 5 నిమిషాల్లో ముఖం నీళ్లతో కడుక్కొని జడ వేసుకుని బయటకు వచ్చాను. మరి చీర? నలిగిపోయిన చీరను చూసుకుంటూ సందేహంగా అన్నాను. అవును సుమా, మర్చిపోయాను. సరే పర్వాలేదులే, బాగానే ఉంది, రాగా టైం అయిపోతుంది అంటూ తొందర చేశారు. ఇద్దరం వెనుక నుంచి ఎవరో మమ్మల్ని తరంకొస్తున్నట్టుగా తొందరగా చకచక మెట్లు దిగి కిందకి వచ్చాం. బయట పార్క్ చేసిన కారు దగ్గరికి నడిచిన నేను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్న నాన్నను చూసి నారాయణ ఏడి అన్నాను. ఇంటికి పంపేశాను అన్నారాయన. నేను ఆయన పక్కన కూర్చుని డోర్ వేస్తుండగానే కారు స్టార్ట్ చేశారు. కారు బేగంపేట వైపు బాణంలా దూసుకుపోవటం మొదలుపెట్టింది. ప్రశాంతంగా ఉన్న పరిసరాల్లో ఆరుబయటలో నివసిస్తున్నట్టున్న వాతావరణంలో గడిపి వచ్చిన నాకు క్షణం సేపు ఈ రోడ్లు కొత్తగా ఎలాగో అనిపించాయి. జనం సందడిగా హడావుడిగా వెడుతూ, కార్లు గందరగోళంగా వస్తూ పోతూ నాన్న గజిబిజిగా కనిపించింది. డ్రైవ్ చేస్తూ నాన్నగారు అన్నారు, ట్రైన్ లేట్ అనేసరికి నా ప్రాణం పోయినంత పనైంది. ఈ 5-6 గంటల్లో నరకం చూశాను నేను. సమయానికి రాలేవని అనుకున్నాను. రాలేకపోయినట్టయితే ఏం చేసేవారు? కుతూహలంగా అడిగాను. ఆయన ముఖం కొద్దిగా సీరియస్గా అయింది. డ్రైవ్ చేస్తున్న ఆయన క్షణంసేపు ఎడం చేత్తో కళ్ళజోడును సరి చేసుకుంటూ అన్నారు, ఏం చేసేవాడిని? నారాయణతో కారు ఇంటికి పంపేసి మనిద్దరం ఎక్కడికో వెళ్ళామని, సాయంత్రం తిరిగి వస్తామని చెప్పమని చెప్పేవాడిని. నువ్వు వచ్చే వరకు ఈ స్టేషన్లో అజ్ఞాతవాసం చేస్తూ గడపాల్సి వచ్చేది. థ్యాంక్ గాడ్, మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలు అర్పించుకున్నాను. నా మూలంగా కానీ ఎవరి మూలంగా కానీ మా నాన్న ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కోవడం నాకు ఇష్టం ఉండదు, నేను భరించలేను. తాయారమ్మ వచ్చిందా? ఊరి నుంచి ఆదుర్దాగా అడిగాను. రాలేదు, ఇంకో 2 వారాలు ఆగి రమ్మనమని డబ్బు పంపుతూ ఉత్తరం రాశాను. అమ్మయ్య, పర్వాలేదు, నిశ్చింతగా వెనక్కు జారిగిలబడి కూర్చున్నాను. మేము ఇంకో 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ చేరుకుంటామనగా
నేను ఉన్నట్టుండి కెవ్వుమని నిటారుగా కూర్చున్నాను. ఏమిటది, ఏమైంది కంగారుగా అన్నారు ఆయన. కారు సడన్ బ్రేక్తో కీచుమంటూ ఆగిపోయింది. వెనక్కి డిక్కీలో నా పెట్టె, బెడ్డింగు సందేహంగా భయంగా చూశాను. అబ్బా, అదా, చంపావు. అవి లేవు. నారాయణతో టాక్సీలో ఇంటికి పంపాను. అమ్మయ్య, నేను మళ్ళీ జాగ్రత్తపడి కూర్చున్నాను. ఆంతర్యంలో మారుమూల నా పిరికితనానికి నాకే సిగ్గు వేసింది. నారాయణ మళ్ళీ పనిలోకి వచ్చాడా? నాన్నగారి వైపు చూస్తూ అడిగాను. 4 నెలల క్రితం అమ్మని నారాయణ దేనికో ఎదిరించి సమాధానం చెప్పాడని పనిలోంచి తీసేసింది. తన పని తను సరిగ్గా చేసి అనవసరంగా మాటలు పడని నారాయణ అంటే అమ్మకు చాలా చిరాకు. పెద్దవాళ్ళు యజమానులు అన్న తర్వాత ఏదో కాస్త కోప్పడకుండా ఎలా ఉండటం? అసలు అంత ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఇలాంటి పనులకు రాకూడదు అంటుంది. ఈసారి మీ అమ్మ వచ్చేసరికి తనకిష్టం లేని పనులు చాలా జరిగినాయి అన్నారు నాన్న. ఇద్దరం ముఖాలు చూసుకున్నాం. నాన్నగారి పెదవుల మీద చిరునవ్వు గమనించిన నేను కూడా నవ్వాను. నాకెందుకు ఆ క్షణంలో మేమిద్దరం మా అమ్మ వెనుక గూడుపుటాన్ని చేసే శత్రు సైనికుల్లా అనిపించింది. ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి సరిగ్గా ప్లేన్ వచ్చే టైం అయింది. కారు పార్క్ చేసి మేము లోపల అడుగు పెట్టేసరికి ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ 5 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నట్టుగా అనౌన్స్మెంట్ వినిపించింది. నాన్నగారు నేను రన్వే వైపు వెళ్ళి నిలబడ్డాం. ఆకాశంలోంచి దిగిన రాయంచల భూమి మీద వాలి పెద్ద పెద్ద రెక్కలు చాచుకుని వయ్యారంగా పరిగెత్తుకుంటూ వచ్చి ప్లేన్ మా ముందు వచ్చి ఆగింది. నాలో అంతవరకు సగర్వంగా ఉత్సాహంగా ఉన్న మరో వ్యక్తి కనిపించబోతున్న అమ్మని చూసి నేను బలవంతంగా పట్టుకోవాలని పెనుగులాడుతున్నా వినిపించుకోకుండా కాలి కొద్దీ పరుగులు లంకించుకున్నట్టుగా అనిపించసాగింది. ప్లేన్లో నుంచి ఒక్కొక్కళ్ళే దిగుతున్నారు. మా అమ్మ కూడా కనిపించింది. ఆవిడ చురుకైన కళ్ళు క్షణంలో వెంటనే మా మీద నిలిచినాయి. మమ్మల్ని చూసి ఆనందపడిన దానిలా చెయ్యెత్తి ఊపింది. నాన్నగారు కూడా ఊపారు. నేను అలాగే నిలబడ్డాను. సన్నగా కోలగా ఉన్న ముఖానికి కొంచెం పెద్దగా కనిపిస్తున్న కూలింగ్ గ్లాసెస్తో నల్లటి రంగు మీద లేత నీలంలో పెద్ద పువ్వులున్న పల్చటి షిఫాన్ చీరతో స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని సింపుల్గా ఉన్న హెయిర్ స్టైల్లో కుడివైపున పెద్ద గులాబీ పువ్వు పెట్టుకుని పల్చగా తమలపాకులా నాజుగ్గా చూడగానే అందరి కళ్ళని తన వైపు తిప్పుకునేలా ఉన్న అమ్మని చూడగానే నా అంతరాల్లో ఉన్న సజీవమైనది ఏదో కృంగిపోయినట్టయింది. నాకు నేనే వయసు చెల్లిన మనిషిలా మోటుగా సభ్యత సంస్కారం ఎరగని మూర్ఖురాల్లో అనిపించసాగాను. ఆమె వెనక దిగుతున్న గ్రే కలర్ ఫుల్ సూట్లో ఉన్న మరో నల్లద్దాల కళ్ళజోడు పెద్ద మనిషి కూడా మమ్మల్ని చూసి చెయ్యి ఊపాడు. అతను సారథి అని గుర్తించడానికి నాకు 1 నిమిషం కూడా పట్టలేదు. అది సారథి కూడా వచ్చాడు. అందుకనే నిన్ను తీసుకురమ్మనమని వైరిచ్చింది తనలో అనుకుంటున్నట్టుగా అన్నారు నాన్న. సారథి అమ్మ నడిచి వస్తుంటే చూసేందుకు చాలా ముచ్చటగా ఉన్నారు. సారథి అమ్మ కంటే చాలా చిన్నవాడే, కానీ ఆ క్షణంలో అమ్మే అతని కంటే 4-5 సంవత్సరాలు చిన్నదానిలా కనిపిస్తోంది. సారథి నాన్నగారి దగ్గరకు రాగానే ఎంతో వినయం ముట్టిపడేలా భావ ప్రకటన చేస్తూ 2 చేతులు జోడించి నమస్కరించాడు. వెల్కమ్ మై బాయ్ అంటూ నాన్న కరచాలనం కోసం చేయి చాచారు. అమ్మ నా బుగ్గ పట్టుకొని సున్నితంగా సాగలాగుతూ అలా ఉన్నావేం, అన్నం తినటం మానేసావా, కళ్ళల్లోకి ప్రాణాలు వచ్చాయంది. నీతో తీసుకెళ్ళలేదనే కోపం అంతా నా మీద చూపించి నా ప్రాణాలు తీసింది అన్నారు నాన్న. అమ్మ నిజమా అన్నట్టు నా వైపు చూసింది. చేయి జాచి నా భుజాల చుట్టూ వేసి పొదవి పట్టుకుని దగ్గరికి హత్తుకుంటూ వెళ్ళానన్న మాటే కానీ నా ప్రాణం అంతా నీ దగ్గరే ఉంది అంది. ఎందుకో కానీ ఎన్నడూ లేనిది అలా లాలనగా వినిపించిన అమ్మ మాటలకి నా కళ్ళు హఠాత్తు చెమ్మగిలినాయి. వస్తానని రాలేకపోయినందుకు సారథి నీకు స్వయంగా క్షమాపణ చెప్పుకోవడం కోసం వచ్చాడు అంది. నేను తలెత్తి చూడలేదు, కానీ నాలోని అణువణువు అతను నా వైపు చూస్తున్నట్టుగా గ్రహించింది. లగేజ్ రావడానికి టైం పడుతుంది, అందువల్ల అందరం వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. అమ్మ నా చెయ్యి వదలకపోవడంతో నేను తప్పనిసరిగా ఆవిడ ప్రక్కనే కూర్చోవలసి వచ్చింది. మాతో పాటు కూర్చున్న సారథి ఇప్పుడే వస్తా అంటూ లేచి వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత మా అమ్మ నన్ను నకసిక పర్యంతం పరీక్షిస్తూ ఏమిటి అవతారం, ఎయిర్పోర్ట్కి ఇలాగైనా రావటం? క్షణం క్రితం ఆవిడ గొంతులో ప్రతిధ్వనించిన మృదుత్వం మర్చికైనా లేదు. అంత క్రితం చిన్నపిల్లలు ఆర్ధమైన నా మనసు గొంతు మార్పుకి ఎండిపోయినట్టయింది. చేతిలో బ్యాగ్ ఏమైంది, ఆ చెప్పులేమిటి అంత పాతగా అయినాయి? హఠాత్తుగా అప్పుడే గుర్తించిన దానిలా చీర చూస్తూ నుదురు చీట్లించి ఈ చీర ఎక్కడిది అంది. నేను ఆపదలో చిక్కుకున్న మనిషిలా నిస్సహాయంగా నాన్నగారి వైపు చూశాను. నాన్న వెంటనే గొంతు సవరించుకొని అన్నారు, కొనుక్కుంది, నేను కొనిపెట్టాను. అమ్మ ప్రపంచంలో వింతని చూసినట్టు చూసింది. అనుమానంగా అడిగింది, ఎంతైంది? 25.
అమ్మ చీర పట్టుకుని బట్ట నాణ్యత పరీక్ష చేసి 45కు తక్కువ ఉండదు, 25కి ఎవడిచ్చాడు మీకు తల మాసినవాడు? నాన్నగారు కళ్ళజోడు సరి చేసుకుంటూ అన్నారు. నీ ముందు నిజం దాల్చడం కష్టం. దాని ఖరీదు 50 రూపాయలు. ఎక్కువ తగలేశామని తిడతావేమోనని భయంతో సగం తగ్గించి చెప్పాను. అమ్మ సగర్వంగా చూసింది. ఇంతలో దేవుడిలా సాగతి రావడంతో మా సంభాషణ ఆగిపోయింది. ఇంటికి రాగానే నేను ఎక్కువ తాత్సారం చేయకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. గదిలో నా పెట్టే బెడ్డింగు కనిపించలేదు. స్నానం చేశాను. కళ్ళ మీదకి నిద్రమత్తు బాగా వచ్చేసింది. అయినా ఇప్పుడు నిద్రపోవటం అసంభవం. కింద నుంచి భోజనాలు సిద్ధమైనాయి అని కబురు రాగానే చన్నీళ్లతో మరోసారి కళ్ళు కడుక్కొని కిందకి వెళ్ళాను. భోజనాల దగ్గర అమ్మ, నాన్న, శారది ఏదేదో మాట్లాడుతున్నారు. ఆకలితో నకలకలాడుతున్న నేను ఆవురావురమంటూ తినసాగాను. అమ్మ నా వైపు చిత్రంగా వారిస్తున్నట్టుగా చూసింది. కానీ నేను లక్ష్య పెట్టలేదు. కడుపు నిండా ఆకలి పెట్టుకుని ఎదురుగా రుచికరమైన పదార్థాలుంటే ఎవరు మాత్రం నిగ్రహించుకోగలరు? భోజనాలైన తర్వాత వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాం. శారది ఇక వాళ్ళ పిన్ని దగ్గరికి వెళతానంటున్నాడు. అమ్మ చల్లబడిన తర్వాత టీ తాగి వెళ్ళవచ్చు, కొద్దిసేపు పడుకుని విశ్రాంతి తీసుకోమని చెప్పింది. వాళ్ళు ముగ్గురు మక్కపొడి వేసుకుంటున్నారు. నాన్నగారు అమ్మని ప్రయాణ విశేషాలు అడుగుతున్నారు. మొన్న తాజ్మహల్ చూశారట. ఢిల్లీలో శారది కలిశాడు. మిగతా వాళ్ళంతా ట్రైన్లో వస్తున్నారు. అమ్మ శారదిని తీసుకుని ప్లేన్లో వచ్చేసింది. నాకు ఈ కబుర్ల మీద కించిత్తు కూడా ఆసక్తి లేదు. ఒకటే ఆవలింతలు వస్తున్నాయి. అవి వస్తున్నప్పుడల్లా పేపర్ చూస్తున్నట్టు అడ్డు పెట్టుకోసాగాను. రాత్రంతా నిద్ర లేదు. నిన్నంతా విశ్రాంతి లేదు. నా స్థితిలో ఎవరున్నా ఇలాగే అయ్యేవారేమో. వెధవ నిద్ర. మనం రమ్మన్నప్పుడు కనుచూపు మేఘల్లో కూడా కనిపించదు. తను రాదలుచుకున్నప్పుడు సమయాలు చూడదు. నిద్రను తిట్టుకుంటూనే సోఫాలో మెడ కాస్త పక్కకి వాలేలా తల ఆనించి కళ్ళు మూసుకున్నాను. మరుక్షణంలో అలసటగా ఉన్న నన్ను నిద్రాదేవత ఇట్టే జయించేసింది. నా చేతిలో ముఖానికి అడ్డుగా పెట్టుకున్న పేపరు ఎప్పుడు జారిపోయిందో నాకు తెలియదు. అలా ఎంతసేపు ఉన్నానో ఏమో. ఉన్నట్టుండి నన్ను భుజాలు పట్టి గట్టిగా కుదుపుతూ మీనా మీనా అని కోపంగా పిలవటం మొదలుపెట్టారు. నేను ఎంతో ప్రయత్నం మీద కళ్ళు తెరిచాను. నిద్రమత్తులో ముసుగుపోతున్న నా కళ్ళకి అమ్మ ముఖం ఎన్నో వేల మైళ్ళ దూరాన ఉన్నట్టు మసగ్గా కదలాడింది. బుద్ధుందా లేదా నీకు? ఏమిటి నిద్ర? అతనేమనుకుంటాడు అంటోంది. అబ్బా, నిద్ర వస్తుంది. బలవంతంగా లేచి నేను 2 అడుగులు కూడా వేయలేకపోయాను. అక్కడే అంత క్రితం అమ్మ కూర్చున్న పొడుగాటి సోఫాలో ఒరిగిపోయి బోర్లా పడుకున్నాను. నిద్ర, ఇంత మంచి నిద్ర నాకెప్పుడూ రాలేదు. నిద్ర ఇంత హాయిగా, ఇంత సుఖంగా ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు. ఉన్నట్టుండి నా పేర మీద ఎవరో చల్లున చెరిచారు. అబ్బా, దెబ్బ కంటే నిద్ర మెలకు వచ్చినందుకు కష్టంగా అనిపించింది. మూలిగి ఊరుకున్నాను. ఇంకో దెబ్బ పడింది. ఏమిటమ్మా గునుస్తున్నట్టుగా సగం విసుగ్గా అన్నాను. పో, నీ గదిలోకి వెళ్ళి పడుకో. లే, ఇక్కడి నుంచి ఉరిమినట్టు వినిపించింది. అలాగేనమ్మా, 1 నిమిషంలో పెడతాను అన్నాను. కానీ లేవలేకపోయాను. లెమ్మంటుంటే నిన్ను కాదు, చాలా దూరం నుంచి వినిపిస్తున్నట్టు వినిపించింది అమ్మ స్వరం. పోనీ పడుకొని రాదు? నాన్నగారి స్వరం పలికింది. మీరు ఇలాగే దాన్ని గారాబం చేసి పాడు చేస్తున్నారు. అతని ముందే నిద్రపోయింది. ఏమనుకుంటాడు అతను? సరే, జరిగిపోయిందిగా. శారది వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరూ రారు. పడుకొని. నేను లేని ఈ 10 రోజుల్లో ఎన్ని పిచ్చి వేషాలు వేసిందో. నాన్నగారు సమాధానంగా ఏమన్నారో వినిపించలేదు. అప్పటికే మళ్ళీ నిద్ర ఆవరించుకున్నది. ఇక్కడ నుంచి లేవాలి, లేకపోతే అమ్మకు కోపం వస్తుంది అనుకుంటూనే అక్కడే నిద్రపోయాను. నేను హైదరాబాద్ వచ్చి దాదాపు 2 వారాలు అవుతుంది. రాజేశ్వరికి ఉత్తరం రాద్దామంటే వీలు పడలేదు. సారథి ఉండటం వల్ల ఉదయం సాయంత్రం ఏదో ఒక పని ఉంటూనే ఉంది. సారథి పనిచేస్తున్న కంపెనీ హైదరాబాద్లో బ్రాంచి తెరవడానికి ప్రయత్నిస్తున్నారట. ఆ కంపెనీ వాళ్లతో చేతులు కలిపి భాగస్వాములు కావాలని అమ్మ, మిస్సెస్ లింగం అనుకుంటున్నారు. ఇక్కడ అతని తరపు వాళ్ళు ఎవరైనా భాగస్తులు కనిపిస్తే సారథి ఆ కంపెనీకి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందిట. సారథి ఎలాగైనా అక్కడ స్థిరపడేలా చూసి అతని ఇల్లరికం తెచ్చుకోవాలని అమ్మ ప్రయత్నం. దానికి అవకాశం బాగా కలిసి వచ్చింది. మా కుటుంబం, మిస్సెస్ లింగం గారి కుటుంబం అరమరికలు లేకుండా ఎంత దగ్గర అయినామంటే మా ఇంట్లో చేసిన కూరలు, పచ్చళ్ళు వాళ్ళకి మేము, మాకు వాళ్ళు పంపే వరకు వచ్చింది. అమ్మ రాగానే నేను నిమ్మలూరు వెళ్ళిన విషయం నాన్న తనే చెప్పేస్తానన్నారు. ఆవిడ ఒంటరిగా రాకుండా వెంట సారథిని తీసుకొచ్చింది. అదొకటి. రెండోది, వచ్చిన 2వ రోజునే అమ్మకి, నాన్నకి డ్రైవర్ నారాయణ విషయంలో చాలా తీవ్రమైన అభిప్రాయ భేదం వచ్చింది. ఒకసారి తీసివేసిన వాళ్ళని మళ్ళీ పెట్టుకోవడం ఏమిటి? వాడికి మనం లోకు అయిపోతాం అంది అమ్మ. వాడు పిల్లా జల్లాతో ఉద్యోగం దొరక్క అల్లాడిపోతున్నాడు. భార్య ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఇంటి నిండా పిల్లలు, చేతిలో కానీ లేదు. ఈ టైంలో ఆదుకుంటే ఆ కృతజ్ఞతతో వాడు మనం ఏదన్నా పెదవి కనపడు అంటారు నాన్న.
వాడికి పొగరు జాస్తి. అలాంటి వాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. తలపొగరున్న వాళ్ళని చూసి చిరాకు పడ్డట్టే. ఆత్మాభిమానం ఉన్న వాళ్ళని గౌరవించడం కూడా నేర్చుకోవాలి మనం. ఇన్నేళ్లకి మీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలి నేను. వాడి మీద మీకు అంత జాలి ఉంటే వేరే ఇంకో ఉద్యోగం చూపించండి. మన ఇంట్లో ఉండటానికి మాత్రం వీల్లేదు ఖచ్చితంగా అంది అమ్మ. నేను వాడికి మాట ఇచ్చేశాను నిష్కర్షగా అన్నారు. నా మాట అంటే మీకు లక్ష్యం లేదు. అమ్మ తీవ్రంగా చూసింది. నేను అనాల్సిన మాట నువ్వనటం న్యాయం కాదు. ప్రసంగం శృతిమించుతోంది. అది ఎక్కడికి దారి తీస్తుందో గ్రహించిన నేను ఏదో పని మీద అక్కడి నుంచి జారుకున్నాను. నాకు నిష్పక్షపాతంగా ఆలోచిస్తే నాన్నగారు చెప్పింది ఎంతో సమంజసంగానే కనిపించింది. నారాయణ మాట పడడు. వాడికి అభిమానం రోషం ఎక్కువ నిజమే. కానీ మిగతా డ్రైవర్లా చీటికి మాటికి నాగాలు పెట్టడు. కారుని జాగ్రత్తగా చూస్తాడు. తన వైపు నుంచి అనవసరంగా మాట రాకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. మిగతా డ్రైవర్లు అలా కాదు. అమ్మ ముందు ఎంతో వినయం గౌరవం చూపిస్తారు. వెనక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. వాళ్ళు అంత మంచిగా అనుకువగా ఉండటం వల్ల అమ్మ సహజంగా ఏమీ అనలేకపోయింది. దానివల్ల చిన్న చిన్న నష్టాలు చెప్పలేనంత ఇబ్బందులు అనేకం కలుగుతూ ఉండేవి. చాలాసేపైన తర్వాత నా గదిలో కూర్చుని పుస్తకం తిరిగేస్తున్న నాకు అమ్మ బిగ్గరగా మాట్లాడటం, తర్వాత కొద్దిసేపటికి నా గది ముందు నుంచే ఇదంతా నా కర్మ అని ఏడుపు బిగపట్టిన కంఠంతో అంటూ విసురుగా వెళ్ళటం వినిపించింది. ఆ రాత్రి అమ్మ భోజనం చేయలేదు. నాన్నగారు నిద్రపోలేదు. నేను ఇది వరకులాగా ఎప్పుడు ఏదో గొడవ అనుకుంటూ చిరాకు పడి ముఖం మార్చుకుని నా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకోలేదు. కోపంతో ఉన్న అమ్మని పలకరిస్తే ఇంకా కోపం తెప్పించిన దాన్ని అవుతానేమోనని భయపడలేదు. ఈ సమయంలో ఆవిడ దగ్గరికి వెళ్ళటం మంచిది అవునా కాదా అని సందేహించలేదు. వాళ్ళిద్దరినీ నాకు చేతనైనంత వరకు అంతో ఇంతో స్వాంతనపరచడం నా కర్తవ్యంగా తోచింది. అందుకే అమ్మని భోజనం చేయమని అడగటానికి వెళ్ళాను. గది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. నేను మెల్లగా వాటిని తెరుచుకుని చప్పుడు కాకుండా లోపలికి వచ్చాను. అమ్మ ముఖం మీద మోచేయానించుకుని పడుకుని ఉంది. మంచం దగ్గరగా వెళ్ళిన నేను ఎంతో అనునయంగా అణుకుగా పిలిచాను. అమ్మ చివాలన చెయ్యి తీసి కళ్ళు తెరిచి చూసింది. ఎర్రబడి జ్యోతుల్లా ఉన్న కళ్ళతో ఉరిమి చూస్తూ, నీ రాయబారాలు నాకేం అవసరం లేదు, వెళ్ళవతలికి అంటూ కసిరి కొట్టింది. నేను రాయబారం తీసుకురాలేదమ్మా. మరి దేనికొచ్చావు? నేను ఏడుస్తున్నాను లేదో చూసి వెళ్ళటానికా? అమ్మ నన్ను రెచ్చగొట్టకు, నాకు అసలు తిక్కగా ఉంది, వెళ్ళవతలికి ఖచ్చితంగానే అనేసి అమ్మ మోచేయి నుదుటి మీద పెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆవిడలో అణుమణువు నా నిష్క్రమణ కోసం విసుగ్గా చిరాగ్గా ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. ఆప్యాయత ఆదరణ నింపుకుని వచ్చిన నా అంతర్యం ముల్లుకుల్లా ఉన్న ఈ వాడి మాటలతో హఠాత్తుగా దెబ్బతిన్న పిల్లిలా ముడుచుకుపోయినట్టయింది. మెల్లిగా గదిలోంచి అవతలకు వచ్చేశాను. ఓడిపోయిన నా మనసు ఆశాభంగంతో భారంగా మారిపోయింది. ఈ విషయం వెంటనే నాన్నగారితో చెప్పాలి. చెప్పే వరకు నాకు తోచదు. సరాసరి నాన్నగారి గదిలోకి వెళ్ళాను. ఆయన ఆఫీసు రూమ్లో అదే కుర్చీలో ఇంకా అలాగే కూర్చుని ఉన్నారు. నా రాకను ఆయన గమనించలేదు. పరధ్యాసగా చలనం లేకుండా రాయిలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు. నాకు తెలుసు ఆయన ఆ క్షణంలో గతంలో జరిగిన ఇలాంటి సంఘటనని అనేకం వరుసగా నెమరు వేసుకుంటున్నారు. నాన్నగారు అప్రయత్నంగా పిలిచాను. ఆయన ఉలిక్కిపడిన వారిలా తల తిప్పి చూశారు. ముఖం ఎలాగో ఉంది. వార్ధక్యం సూచించే ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాలిపోయినట్టున్న ఆయన ముఖంలో సదా మంచితనాన్ని వెదజల్లి ఆ కళ నిండా చెప్పలేనంత విషాదం పేర్కొని ఉంది. ఎల్లవేళలా గంభీరంగా నిండుగా హుందాగా ఉండే ఆయన ఆ నిమిషంలో బేలగా అడవిలో దారి తప్పిపోయి దిక్కుతోచక విముడుడై చూస్తున్న బాటసారిలా ఉన్నారు. అమ్మ వల్ల కలిగిన అశాంతి ఆయనకు అంత వెదని కలిగిస్తోంది. దానికి తట్టుకోలేని ఆయన త్వరగా వార్ధక్యం వైపు వంగిపోతున్నారో ఆ క్షణంలో నేను కళ్ళకి కట్టినట్టు గ్రహించాను. నా గుండెలు రెపరెపలాడినాయి. చప్పున దగ్గరగా వెళ్ళాను. నాన్న. ఏమిటమ్మా? ఆతృతగా వచ్చిన నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. భోజనం చేద్దాం రండి. నాకు ఆకలిగా లేదు తల్లి. నేను హఠం చేస్తున్నట్టుగా అన్నాను. బాగుంది. అమ్మకి ఆకలి లేదు, మీకు ఆకలి లేదు, నాకేమో చెప్పలేనంత ఆకలిగా ఉంది. మీ ఇద్దరూ తినకుంటే నేనా తినాలి? ఆయన మాట్లాడలేదు. క్షణంసేపు నా వైపు చూశారు. ఏమనుకున్నారో ఏమో వెంటనే లేస్తూ పద అన్నారు. ఇద్దరూ భోజనాల గదిలోకి వచ్చాం. తాయారమ్మ లేనందువల్ల కొత్త వంట మనిషి 8 గంటలకల్లా అంతా రెడీ చేసి టేబుల్ మీద పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. మా ఇద్దరికీ భోజనం వడ్డించాను. నాన్నగారు చెయ్యి కడుక్కొని వచ్చి కూర్చున్నారు. మీరు కలుపుకుంటుండండి, నేను ఇప్పుడే క్షణంలో వస్తాను అంటూ ఫ్రిడ్జ్ తెరిచి అందులో 2 యాపిల్స్ తీసి చాకుతో ముక్కలు కోయసాగాను.
నాకేం వద్దమ్మా, సాంబార్ చాలు, కాస్త అన్నం పెట్టుకొని ఒక గరిట మాత్రం సాంబార్ వేసుకొని కలుపుకోసాగారు. నేను చకచకా చాకుతో యాపిల్ పైపెచ్చి తీసేస్తూ, నాన్నగారు, రాత్రి నాకు ఒక కల వచ్చింది అన్నాను. ఏమని కుతూహలంగా అడిగారు. ఆయన తీరే అంతా నేనేది చెప్పినా శ్రద్ధగా చేస్తున్న పని మానేసి వింటారు. మంగమ్మ గారు వచ్చిందట. ఏరా హనుమంతు, నేను గుర్తున్నానా లేదా అని హాల్లో నిలబడి కేకలు పెడుతోందిట. నాన్నగారు నవ్వారు. మంగ అసాధ్యురాలు, అలా చేసినా చేయగలదు. ఒకవేళ నిజంగా అలా వస్తే ఏం చేస్తారు? నాన్న సమాధానం చెప్పలేదు. నాకు కల రావటం అబద్ధమైనా, అది కల్పించి చెప్పిన విషయమైనా ఆయన ముఖంలో విషాదం కొద్దిగా మాయమవటంతో నాకు అబద్ధం ఆడాననే బాధ కలగలేదు. పైనుంచి సంతృప్తిగా కూడా అనిపించింది. అదేమిటి, నెయ్యి వేసుకోకుండా తినేస్తున్నారే, అప్పడం కూడా తీసుకోలేదు అంటూ నేను యాపిల్ ముక్కలు చప్పున ప్లేట్లలో సర్ది నాన్నగారి పక్కన పెట్టి నేతి గిన్నె తెచ్చి వేయసాగాను. ఆయన చాలు చాలు అంటున్నారు. ఇంతలో గుమ్మంలో అలికిడయింది. నేను తిరిగి చూశాను. భోజనాల గదిలోకి రాబోతున్న అమ్మ హఠాత్తుగా గుమ్మంలోనే ఆగిపోయింది. ఒకే ఒక నిమిషం అమ్మ నిలువునా క్రోధాగ్ని జ్వాలలతో దహించుకుపోతున్నట్టుగా మారింది. కనుబొమ్మను చిత్రంగా ఎగరవేస్తూ బేష్ అంది. నాన్న నేను అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నాము. నేను గిన్నె టేబుల్ మీద పెట్టి అమ్మ ప్లేటు కూడా పెట్టాను. ఆవిడ లోపలికి రాలేదు. ఆగిపోయిన చోటు నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అక్కడే తలుపుని ఆనుకుని నిలబడింది. ఆవిడ కళ్ళు రోషాగ్ని జ్వాలలతో బగబగమలాడుతున్నట్టుగా నా వైపు చూస్తున్నాయి. ఎంతటి దానివే నీవు, ఎంతటి దానివే మీనా, స్వయంగా దగ్గర ఉండి వడ్డన చేసి మరీ తినిపిస్తున్నావు. నేను కూడా భోజనం మానేసిన మనిషినే. ఆ భాగ్యం లేకపోవటానికి నేనేం పాపం చేశాను? అమ్మా, నన్ను కనీసం మాట వరుసకైనా భోజనానికి రమ్మని పిలిచావుగా నువ్వు. నేనేం చేశానని నా మీదకి నీకింత కక్ష? అమ్మా, నిస్సహాయంగా అన్నాను. నా మనసు ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నీ సుఖం కోసం, నీ భవిష్యత్ కోసం అహర్నిశలు హైరాణ పడి చస్తున్నానే నేను. కనీసం నీ నోటి నుంచి ఒక చల్లటి మాట కూడా నోచుకోలేదు. నేనేం పాపం చేశాను? నేను నాన్నగారి వైపు చూశాను. ఆయన నా వైపు చూడటం లేదు. అన్నంలోకి చూస్తూ మెతుకులు కెలుకుతున్నారు. అమ్మ హఠాత్తుగా తలుపుకేసి తల బాదుకుంటూ అంది. నాకెవరూ లేరు, నేనెవరికీ అవసరం లేదు. నేను చచ్చినా బ్రతికినా ఒకటే. అమ్మ చప్పున పరిగెత్తుకుంటూ దగ్గరగా వెళ్ళి వారించబోయాను. అమ్మ నా చేతుల్ని విసురుగా తోసేసింది. ఆయనకు తెలుసు నా ప్రాణాలన్నీ నీ మీదనే పెట్టుకుని బ్రతుకుతున్నానని. బాగా తెలుసు. ఎటువైపు నుంచి నన్నేమీ చేయలేక ఈ విధంగా నిన్ను దూరం చేసి నా మీద పగ తీర్చుకుంటున్నారు. మీనా నువ్వెంత మూర్ఖురాలివే. నా కడుపు కొత్త నీకెప్పటికి తెలుస్తుంది? అమ్మ, ఏమిటమ్మా ఇది? అమ్మని బలవంతంగా నా వైపు తిప్పుకొని పొదివి పట్టుకున్నాను. అమ్మ హఠాత్తుగా నేను ఊహించని విధంగా నా గుండెల్లో ముఖం దాచుకుని చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఎడవసాగింది. నాకెలాగో అనిపించింది. నాన్నగారు భోజనం ముందు నుంచి లేచి చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయారు. అమ్మ ఏడుస్తూనే ఉంది. మీనా, నాలాంటి దురదృష్టం పగవాళ్ళకి కూడా వద్దు. భగవంతుడు ఆడదానిగా ఏమిచ్చినా ఇవ్వకపోయినా మనసు గ్రహించే మొగుడినివ్వాలి. లేకపోతే కష్టం, మాటలో చెప్పలేంత నరకయాతన. అమ్మ మాటలు నాకు అర్థం కాలేదు. అమ్మ పెళ్ళై దాదాపు 25 సంవత్సరాలైంది. ఇన్ని సంవత్సరాల సాన్నిహిత్యంలో నాన్నగారిలో ఉన్న మరో వైపుని అమ్మ చూడలేకపోయిందంటే చాలా విచిత్రంగా, విషాదంగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇద్దరి మధ్య ఎలా ఏర్పడిందో అభిప్రాయ భేదాలు అనే అడ్డుగోడ ఏర్పడింది. ఇద్దరిలో ఏ ఒక్కరూ దాన్ని ఛేదించాలని చూడకుండా ఎవరికి వారే అవతలి వారు దూకి తమ వైపు రావాలని అనుకుంటున్నారు. ఇరువురికి ఎవరు లొంగిపోతే వాళ్ళు అభిమానం లేని వాళ్ళుగా రెండో వాళ్ళు జమకడతారేమోననే భయం కూడా చాలా ఉంది. అందుకే ఇద్దరు పట్టుదలని గట్టిగా పట్టుకుని వేలాడుతున్నారు. నాన్న ఆలోచిస్తే లోపం అమ్మలోనే ఉన్నట్టుగా తోస్తుంది. నాన్నంత సహృదయులు, కరుణ గలవారు 100కి 1 కూడా ఉండరేమో. ఆయన ఒక రకంగా అమ్మని బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి లోకం అన్యాయంగా, హేళనగా ఆయనకు భార్యా విధేయుడు, అమాయకుడు అని ఆపాదించిన బిరుదుని స్వీకరించి ఊరుకున్నారు. నాన్నగారు నిజంగా కోరుకుంటే వాటిని వదిలించుకోవటం అంత కష్టమేమీ కాదు. కానీ దానికోసం అమ్మని హింసించాలి. తను అధికారాలనే అహంకారం అణువణున గల అమ్మతో ఆయన ఇన్ని సంవత్సరాలు గడిపారంటే అది ఆయన సహనానికి చిహ్నమే. అమ్మ కళ్ళకున్న అహంకార పొరే నాన్నలో మరో వ్యక్తిని చూడనివ్వకుండా అడ్డుపడుతోంది. ఈ ఇద్దరి మధ్య బలమైన అడ్డుగోడ ఉందని వీరనుకునే ఆ గోడకి ఎంత చిన్న విషయం పునాది రాయిగా నిలబడిందో నాకు ఇప్పుడిప్పుడే అర్థం కాసాగింది. న్యాయంగా చూస్తే నారాయణ విషయంలో అమ్మ ఇంత హంగామా చేయటం విపరీతంగానే ఉంది. 4 రోజులు చూసి వాడిలో ఏదో తప్పు వెతికి నాన్నగారికి చూపించి అప్పుడే పంపేస్తే పోయేది. ఒక్క మా అమ్మే కాదు, ఇలా బయట విషయాల్లో చాలా సమర్థురాలుగా
వ్యవహరించే వ్యక్తులు చాలామంది ఇంటి విషయాల్లో ఇలాగే తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. అమ్మ ఏడుపు ఉధృతం తగ్గింది. ఇంత క్రితం నేను నీ గదిలోకి వచ్చింది నిన్ను భోజనానికి రమ్మనమని అడగటం కోసమేనమ్మా. నువ్వు చాలా చిరాకుగా ఉన్నావని అట్టే తర్కించగా యువతలకు వచ్చేశాను. నీ ఇచ్చగాలు నా దగ్గర చూపించుకు. నాకేం వద్దు, తలనొప్పితో పగిలిపోతోంది. ఒక కప్పు కాఫీ చేసుకుందామని వచ్చాను. సేకడానికి తీసుకోవాలి. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేను 5 నిమిషాల్లో తయారు చేసి తీసుకొస్తాను. అంత కష్టం నీకెందుకులే. అమ్మ విసిరిన వ్యంగ్యాన్ని మింగి ఊరుకున్నాను. నాకేం కష్టం లేదమ్మా. నీకు నాన్నగారికి నేను ఏ కాస్త చేయగలిగినా నాకు అది కొండంత సంతోషంగా ఉంటుంది. తాయారమ్మ ఉంటే నాకు కావాలన్నా ఈ అవకాశం దక్కదు. అమ్మ మరేం మాట్లాడకుండా ముఖం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను అన్నం తీసేసి మూతలు పెట్టేశాను. నాన్నగారు వదిలేసిన ప్లేటు తీస్తుంటే అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపిష్టి దాన్ని. ఆయన్ని అన్నానికి రమ్మనమని బలవంతం చేయకుండా పోయేది. వీళ్ళిద్దరూ ఇలా చిటికి మాటికి రాద్ధాంతం చేసుకుని అన్నం మానేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇదివరకైతే నాకు విసుగు వేసేది. కానీ ఈరోజు ఎందుకో చెప్పలేనంత బాధగా ఉంది. ఈ ప్రపంచంలో ఎంతోమంది పట్టడి మెతుకులు దొరికితే చాలని అల్లాడిపోతున్నారు. అన్ని విధాలా ఉన్న వీళ్ళకి ఆనందంగా అనుభవించడం కూడా ఇదెక్కడి దారిద్ర్యం. అన్ని విధాలా ఉన్న వీళ్ళకి ఆనందంగా అనుభవించకుండా ఇదెక్కడి దారిద్ర్యం. మనుషుల్లో 100కి 80 మంది ఇలాగే బాధను సృష్టించుకుని జీవితంలో తృప్తి లేదని అల్లాడిపోతారేమో. గ్యాస్ స్టవ్ వెలిగించి అమ్మకి స్ట్రాంగ్ కాఫీ కలిపి కప్పులో పోసి మరో కప్పు పాలు బాగా వేడి చేసి పక్కన పెట్టాను. నేను కాఫీ తీసుకుని వెళ్ళేసరికి అమ్మ మంచం మీద కూర్చుని క్లబ్ కాగితాలేవో చూసుకుంటోంది. ఆవిడకి చాలా బాధ కలిగినప్పుడు అలా మనసు మరో విషయం మీదకి మరల్చుకుని మెల్లగా బాధని మర్చిపోవటానికి ప్రయత్నించటం నేను ఇదివరకు కూడా చాలాసార్లు చూశాను. డ్రాయర్ సురుగు తీసి జాగడాన్ని తీసి అమ్మకి ఇచ్చాను. అది వేసుకుని కాఫీ తాగింది. కాఫీ తాగుతుంటే డ్రాయర్ అంచుకు అనుకుని నిలబడిన నేను దీపపు వెలుగులో పరీక్షగా అమ్మ ముఖం వైపు చూశాను. ఎప్పుడూ ఎంతో చురుకుగా కళగా ఉండే ఆ ముఖం ఇప్పుడు చాలా పాలిపోయినట్లుగా ఎలాగో ఉంది. వాటికి ఇరుపక్కల ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న ఎయిర్పోర్ట్లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని సారథి పక్కన 10 సంవత్సరాల వయసు తగ్గినట్టుగా హుషారుగా కనిపించిన వ్యక్తి ఈ మనిషేనా అనిపించింది. కాఫీ తాగి కప్పు నా చేతికి ఇచ్చిన అమ్మ వెనక్కు వాలి దిండు మీద తల ఆనించి కళ్ళు మూసుకుంటూ ఆ కాగితాలు సర్ది టేబుల్ మీద పెట్టి లైట్ తీసి వెళ్ళిపో అంది. అమ్మ చెప్పినట్లే చేశాను. కాగితాలు సర్ది పెట్టడం కాకుండా తల క్రింద దిండు సగ చేశాను. దోమతెర దింపాను. కిటికీ తెరలు పక్కకు లాగి కట్టాను. లైట్ తీసేసి తలుపులు దగ్గరగా వేసి బయటకు వచ్చాను. వంట ఇంట్లో చల్లారిపోతున్న పాలు గుర్తుకు వచ్చాయి. చకచక దిగి వెళ్ళాను. 5 నిమిషాల అనంతరం నాన్నగారి కోసం ఆఫీస్ రూమ్లో చూశాను. అక్కడా లేరు. పడక గది వైపు వెళ్ళాను. ఎప్పుడూ లేనిది ఈరోజు తలుపు లోపల వేసుకున్నారు. తలుపు మీద తట్టాను. ఎవరు? నేను. మీనా? అవునండి. ఆయన లేచి వచ్చి తలుపు తీశారు. నా చేతుల్లో ఉన్న ట్రే చూస్తూ ఏమిటమ్మా అన్నారు. ఈ యాపిల్ ముక్కలు తిని పాలు తాగేయండి, నేను ఇంకేమీ మాట్లాడను అన్నాను. నువ్వు భోజనం చేశావా? లేదన్నట్టు తలూపాను. ఎందుకని? ఆకలిగా లేదండి. ఆయన దారి తొలగి నిలబడి నేను లోపలికి వచ్చేందుకు దోవ ఇచ్చారు. నేను ట్రే తీసుకువచ్చి ప్రక్కన ఉన్న షూల మీద పెడుతుంటే ఆయన బాధగా నిట్టూర్పు పెట్టడం విన్నాను. యాపిల్ ముక్కలు సగం పైగా తీసి నాకు ఇచ్చేశారు. నేను తినే వరకు ఊరుకోలేదు. పాలు 2 గుక్కలు ప్లేట్లో పోసుకుని మిగతావి నాకు ఇచ్చేసి తాగమని బలవంతం చేశారు. నేను అవి తాగుతుండగా హఠాత్తుగా అన్నారు ఆయన. మీనా, నా కోరిక ఒకటి ఉంది, అంగీకరించాలి నువ్వు. చెప్పండి. సాధ్యమైనంత త్వరగా నువ్వు పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. నేను చకితురాలినట్టు తలెత్తి చూశాను. ఆయన కళ్ళల్లో వేదన విషాదం గూడు కట్టుకుని ఉన్నాయి. అవును మీనా, నువ్వు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి. కానీ అమ్మ నన్ను వేరే ఇంటికి పంపే ఉద్దేశంలో లేదే. నువ్వు ఏర్పరచుకో. నాకు కాబోయే భర్త ఇల్లరికం రావడానికి అనుమతిస్తే అలాంటి వ్యక్తిని నువ్వు కల్లో కూడా భర్తగా ఒప్పుకోకు. నా ఇష్టాలకి విలువ ఉందంటారా? ఉండేలా చూసుకోవాలి నువ్వు. కొద్దిసేపు అయిన తర్వాత నేను నాన్నగారి గదిలోంచి యువతలకు వచ్చేసాను. నా మనసంతా దిగులుగా చేదుగా ఎలాగో ఉంది. నాన్నగారు నాకు ఇచ్చిన సలహా ఏమిటో, ఆయన కోరుకుంటున్నదేమిటో స్పష్టంగా తెలిసిపోతోంది నాకు. నాదంటూ ఒక ఇల్లు ఏర్పడాలి. నాకు నా నీడలో వాళ్ళిద్దరికీ ఆశ్రయం ఉండాలి. కానీ వాళ్ళ దగ్గర నేను ఉండకూడదు. నాదంటూ ఒక ఇల్లు స్వతంత్రంగా ఉంటే నేను ఎవరి అధికారాలకి తలవంచని అవసరం లేదని నాన్న అభిప్రాయం. నేను స్వతంత్రంగా ఆనందంగా బ్రతకాలని ఆయన మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నారు. గదిలోకి వచ్చి మంచం మీద పడుకున్న నాకు
చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కిటికీలోంచి కనిపిస్తున్న ఆకాశం, నక్షత్రాలు మినుకు మినుకుమంటున్నాయి. నాకెందుకో అసలు అలసటగా అనిపించింది. ఈ ఇంట్లో దేనికి కొదవలేదు, అన్నీ ఉన్నాయి, ఒక్క మనశ్శాంతి తప్ప అనిపించసాగింది. మిగతా కథ 6వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు ఈ నవల కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చదివే విధానం మీకు నచ్చినట్లయితే కమెంట్ రూపంలో తెలియపరచండి.